ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి మార్గములను ఎవరైతే అన్వేషిస్తారో వారికి మాత్రమే పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి సాధనములను పరమాత్మ అందచేస్తారు అని చెప్పేసి మనం భగవద్గీత యందు చెప్పబడినటువంటి సారాంశము చేత అర్థం చేసుకోవచ్చు. పరమాత్మను నిజంగా మనం తెలుసుకోగలమా అనేటటువంటి సందేహం అనేక మందిలో ఉంటుందండి. ఎందుకు అంటే మరి 14 లోకాలకు అధిపతి అయిన భగవంతుణ్ణి ఈ మానవ శరీరంతో పట్టుకోవడం సాధ్యమవుతుందా అని చాలా మంది సందేహిస్తుంటారు. భగవంతుడు అంటున్నారు, ఎవరికైతే మానవ జన్మ వచ్చిందో వాళ్ళందరూ కూడా పరమాత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి అర్హతను దైవం యొక్క అనుగ్రహము చేత పొంది ఉన్నారు. ఈ విషయంలో మీరెవరూ కూడా సందేహింపనవసరం లేదు అంటారు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనకెప్పుడైనా మన మనసు ఏం చేస్తుందంటే ఇప్పుడున్న సుఖాలను వదిలిపెట్టి భగవంతుణ్ణి చేరాలి అని చెప్పేసి మనకి భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవించడంలో ఎందుకు మనము వ్రతములను దృఢమైన వ్రతములు ఎందుకు చెయ్యాలి అని మనసు అప్పటికప్పుడు పొందే ఆనందాన్ని విడిచిపెట్టలేక మనల్ని ఎదురు తిరిగి ప్రశ్నిస్తుందండి. అలా ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దానికి సమాధానం చెప్పాలి. ఎలా చెప్తాం సమాధానం అంటే, దుర్లభం త్రయమేవ ఏతత్ అంటే పరమాత్మయే చెప్పారు, మీరందరూ కూడా భగవంతుణ్ణి చేరుకోవడం అనేది సాధ్యమా అసాధ్యమా అంటే చాలా కష్టమట. కొన్ని కోట్ల జన్మలలో ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందట. కానీ దైవానుగ్రహ హేతుకం అంటే దైవం యొక్క అనుగ్రహం గనక మన మీద ప్రసరించిందనుకోండి, అప్పుడు మనం పొందినటువంటి మొట్టమొదటి స్థితి ఏంటంటే, ఉపాధి ఏంటంటే మానవ ఉపాధి పొందాము అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నంత వరకు మనం ఏం చేయవచ్చు అంటే పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ చేయవచ్చు. అంటే పరమాత్మ మనందరికీ ఇస్తున్నటువంటి అభయం ఏంటి? మనిషిగా పుట్టావు, మనిషిగా పుట్టి నువ్వు సాధన చెయ్యలేనటువంటి పరిస్థితి ఒకటి ఉంటుందండి. బుద్ధిమాన్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన సాధన చెయ్యలేరు. ఒక పశువులాగా ఉండకపోవచ్చు, కానీ మరి ఒక పశువు ఎలా అయితే భగవంతుడి గురించి తెలుసుకోగలిగిన అవకాశం ఉండదో, మనిషిగా పుట్టి కూడా బుద్ధిమాన్యంతో ఉన్నప్పుడు అది వాళ్ళు చేసినటువంటి అంటే మనిషిగా పుట్టేంత పుణ్యం ఉంది, కానీ ఈశ్వరుడిని తెలుసుకోగలిగినంత బుద్ధి చైతన్యాన్ని ఈశ్వరుడి ద్వారా పొందలేకపోయారు. కాబట్టి మనిషిగా పుట్టాము అంటే మనం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన అర్హత. ఎందుకు రోజు ఈ మాట ఎందుకు చెప్పుకోవాలంటే, మనం మనుషులుగా పుట్టి కేవలం నశించిపోయే విషయాల కోసమే సుఖం పొందుతున్నాం, దుఃఖం పొందుతున్నామండి. ఈ సుఖ దుఃఖాలతోనే మన జీవితాన్ని గడిపేస్తున్నాం. ఈ సుఖ దుఃఖాలకు ఆవల ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని మనం తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని
ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికెళ్ళాలి? ముముక్షత్వం, మోక్షాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ ఎవరిని ఆశ్రయించాలి? సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువు దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానబోధ చెయ్యమని అడగాలి. అలా అడగాలి అంటే మనం ఫస్ట్ గురువుగారి దగ్గర 3 రకముల సాధనలు చెయ్యాలని కృష్ణ పరమాత్మ చెప్పారు. వెళ్ళగానే నాకు జ్ఞానబోధ చెయ్యండి అని అడగకూడదట. ఇక్కడ మనకు 3 రకాల సాధనలు ఉండాలి. తద్విద్ది ప్రణిపాతేన అంటే మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క స్వరూపము సాక్షాత్తు ఈశ్వరుడిని అనుభవములోకి తెచ్చుకున్నటువంటి తత్వదర్శినః అని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే తత్వమును అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఆయన యొక్క స్థితి ఎలా ఉంటుందంటే తన యందు సమస్త ప్రాణులను, భగవంతుడి యందు సమస్త ప్రాణులను చూడగలిగినటువంటి గొప్ప స్థితి పొందిన గురువండి. అంటే ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, తర్వాత పరమాచార్యులు, ప్రకాశానందగిరి స్వాముల వారు, దేవి శారదాదేవి, ఇలా అనేకులు, యోగి వేమన, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు, యోగానంద. మరి వీళ్ళందరూ కూడా ఏంటి? భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకున్నారు. వీళ్ళ యొక్క ఖ్యాతి అండి ప్రపంచం, యావత్ ప్రపంచం కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ పేర్లు ఎవరికైనా తెలియకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఏదో ఒక్క ఊరికి చెందిన వాళ్ళు, ఒక జిల్లాకు చెందిన వాళ్ళ? యావత్ ప్రపంచానికి కూడా వీళ్ళ యొక్క పేర్లు అందరికీ తెలుసు. అంటే అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళ పేర్లు లోకమంతా కూడా ఏమవుతుంది? విస్తరింపబడుతుంది. ఇక్కడే అర్థం చేసుకోవాలి. తత్వమును దర్శనం చేసినటువంటి వారి యొక్క స్థితి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సుగంధాన్ని ఒక చోట భద్రపరిచామనుకోండి, సుగంధాన్ని భద్రపరిస్తే దాని యొక్క ఆ వస్తువునైతే భద్రపరచగలమేమో కానీ దాని యొక్క వాసనను మాత్రం ఎవరైనా ఆపగలుగుతారా? ఇప్పుడు ఉదాహరణకండి, చేపలున్నాయండి. చేపలను ఒక డబ్బాలో పెట్టి పెట్టారండి. కానీ ఆ చేపలకు సంబంధించిన వాసన వస్తుంది. అంటే అది మంచి వాసన అని కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి అది చెడ్డ వాసన అనిపిస్తుంది. అంటే సుగంధమైన, దుర్గంధమైన అంతటా వెదజల్లబడినట్టు ఇక్కడ పరమాత్మ యొక్క ఒక ధూపం వెలిగించామండి. ధూపం వెలిగిస్తే ఆ ఇల్లు మొత్తం కూడా పరిమళాన్ని వెదజల్లినట్టు ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యావత్ ప్రపంచంలో నలుదిశలా కూడా విస్తరిస్తూ ఉంటారు. ఇదే గుర్తండి. నిజంగా నేను పొందిన గురువు సద్గురువేనా అంటే వాళ్ళ యొక్క ఖ్యాతి దిగంతములకు విస్తరించబడుతుంది. వాళ్ళేం చెప్పుకోరు. మేము గొప్పవాళ్ళమని అస్సలు చెప్పుకోరండి. కానీ వాళ్ళ యొక్క ఖ్యాతి అంతటికీ విస్తరింపబడుతుంది. కాబట్టి అలాంటి సత్పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దర్శనం గనక మనకు దొరికిందనుకోండి, లేరనుకుంటున్నారా అండి? అనేకులు ఉంటారు లోకంలో. వారి వారి యొక్క శ్రద్ధను బట్టి పరమాత్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారనమాట. అంటే మనకు సాధన చేసేటటువంటి శక్తి అధికంగా ఉందనుకోండి, అప్పుడు భగవంతుడు మనల్ని ఏం చేస్తారు? ఎవరైతే బాగా చదువుతున్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు 1వ తరగతి చదవవలసిన పిల్లలు 4వ తరగతి చదివి వెంటనే 10వ తరగతి పరీక్షలు రాసినట్టు వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క ప్రయత్నం ఏం చేస్తుంది? మిగిలిన పిల్లలు 2, 3 తరగతులు చదువుతుంటే వాళ్ళు మాత్రం 10వ తరగతి పరీక్షలు రాసే పిల్లలు కూడా అనేక మంది ఉంటారు. మనం లోకంలో చూస్తుంటాం. వాళ్ళ యొక్క ఐక్యూ అధికంగా ఉందండి, ప్రజ్ఞ అధికంగా ఉందండి అంటారు. మనం కూడా పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస గనక మనకు అధికంగా ఉందనుకోండి, నేను ఈ శరీరం కాదట, ఈ శరీరంలో ఉన్న సచ్చిదానందమే నేనట అని మనకొక జిజ్ఞాస బయలుదేరిందనుకోండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామండి ఇంట్లో. బయట నుంచి ఎక్కడో పెద్ద శబ్దం వినపడింది. ఏంటి ఆ శబ్దం అని చూస్తే మీకు తెలిసిన వాళ్ళెవరో బాగా గొడవ పడుతున్నట్టుగా మీకు అర్థమైపోయింది. బయటికెళ్ళి చూసారు, అర్థమైంది. ఇప్పుడు మీకు మీ లోపట కలిగినటువంటి ఏదైతే నా వాళ్లకు ఏదో జరగబోతుంది అనేటటువంటి ఏదైతే ఆ శబ్దము ద్వారా మీకు వచ్చిన ఇండికేషను, అది మిమ్మల్ని ఎంత తొందరగా ఇంట్లో తలుపులు కూడా వేయకుండా వెళ్ళిపోతారు. పక్కింటి వాళ్ళకి చెప్తారు, నేను తలుపు వేయలేదు, కొంచెం చూసుకోండి, నేను ఎటుగా వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే తలుపు వేసే లోపు జరిగేదేదో జరుగుతుందేమో, అంటే జరగకూడనిది జరుగుతుందేమోనని భయపడి వెళ్ళిపోతారా లేదా?
అంటే మనకి ఏదైనా నా వాళ్ళకి ఏదో జరుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన, అక్కడ జరుగుతున్న సంఘటన మనల్ని మన ప్రయత్నాన్ని పెంచిందా లేదా? ఇప్పుడు నేను కూడా ఈ శరీరం కాదట, శరీరంలో బంధింపబడి ఉన్న ఆత్మనట అన్నప్పుడు, మనం ప్రయత్నం చేయడంలో చాలా గొప్పగా చేస్తామనమాట. అలా ప్రయత్నం చేయాలి అంటే, అంటే నీ లోపట నువ్వు ప్రేరణ కలిగించాలి అంటే, అవతలి వ్యక్తి కూడా అంతటి గొప్ప వ్యక్తి అయినప్పుడు నీ లోపట ఉన్నటువంటి జిజ్ఞాసకు ఆయనేం చేస్తాడు, ఇప్పుడు మండుతున్నటువంటి ఒక యజ్ఞగుండంలో కొంచెం నెయ్యి వేశారనుకోండి, ఆ అగ్నిగుండం ఏమవుతుంది? బాగా విస్తరించబడుతుంది. అదే విధంగా దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగి, ఏంటి శాంతి లేదు ఈ జీవితంలో అని బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తికి, అనుభవంలోకి ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి గురువు తారసపడ్డాడనుకోండి, ఇప్పుడు ఆ గురువు యొక్క ప్రభావితం చేత నాకిక్కడ శాంతి దొరుకుతుంది అని జెప్పేసి నమ్మారనుకోండి, ఇక వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టరు. ఇలా జరిగిన వాళ్ళల్లో సూరి నాగమ్మ గారండి. ఆ సూరి నాగమ్మ గారి యొక్క చరిత్ర ఎంత బాధాకరంగా ఉంటుందంటే, బ్రాహ్మణ కులంలో పుట్టారు సూరి నాగమ్మ గారు. పుట్టితే చిన్నప్పుడే వివాహం చేస్తే, ఆ వివాహం చేసినప్పుడు ఒక పెద్దాయనతో చేశారట. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి తెల్ల వస్త్రాలతో ఆ ఇంట్లోనే ఒక గదిలో ఉండేదట. తలకి ఆ జుట్టు లేకుండా గుండు చేయించి అలా ఉంచేవాళ్ళట. పాపం ఎంత దీనమైన పరిస్థితో వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆ అమ్మాయికి గుండు చేయించటం ఇష్టం లేకపోయినా, సాంప్రదాయంగా మరి నలుగురిలో కూడా మరి వీళ్ళకొక పేరు రాకుండా ఉండాలంటే తప్పదు అని చెప్పేసి పాపం గుండు చేయించి ఆ గదిలో ఉంచేవాళ్ళట. పాపం ఆ అమ్మాయి ఎన్నో రోజుల పాటు అలా జీవితాన్ని గడుపుతున్న సూరినాగమ్మ గారికి ఒక రోజున రమణులు ప్రత్యక్షమయ్యి, ప్రత్యక్షం కాగానే "స్వామి నన్ను గట్టెక్కిస్తారా?" అని చెప్పేసి అంటే, "తప్పకుండా" అన్నారట. అలా అనగానే తనకు స్వప్నంలో కలిగినటువంటి ఏదైతే ఆ కల ఉంది గదండీ! ఆ కలతో ఇక వాళ్ళ అన్నగారితో మాట్లాడి, "నేను ఇలా అరుణాచలం వెళ్తాను, రమణుల దగ్గరికి వెళ్తాను" అని చెప్పేసి వెళ్లారట. అంటే చూడండి, ఆర్తితో ఎన్నో కష్టాలలో ఉన్నటువంటి తనకి ఎప్పుడైతే రమణుల యొక్క రూపాన్ని స్వప్నము యందు దర్శనం జరిగిందో, వెంటనే రమణుల దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చున్నారట. "స్వామి నన్ను గట్టెక్కిస్తారా?" అని. ఇప్పుడు స్వప్నంలో కాదండి, ఎదురుగా రమణులకు ఎదురుగా నిలబడి "నన్ను గట్టెక్కిస్తారా?" అంటే రమణులు తల ఊపి "ఆ" అన్నారట. ఇక ఆ రోజు నుంచి ఆమె రమణులు ఉన్నంత కాలం కూడా అక్కడే ఉందండి. రమణులు అప్పుడప్పుడు అక్కడ జరిగిన సంభాషణనంతా కూడా ఉత్తరాల రూపంలో వాళ్ళ అన్నగారికి భద్రపరిచేదట. ఈరోజు ఈ సంఘటన జరిగింది. రమణులు ఈ మాట మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళ అన్నగారికి పంపిస్తే, వాళ్ళన్నగారు ఎంత మహాత్ముడో చూడండి. ఆయన ఆ ఉత్తరాలన్నింటినీ కూడా భద్రపరిచేవాళ్ళట. వాళ్ళ చెల్లి పంపించిన ఉత్తరాలన్నీ చదివి ఒక చోట భద్రపరిస్తే, ఇప్పుడు మనం రమణులు ఏమేం మాట్లాడారు, ఒక జీవుడు తనని తాను ఉద్ధరించుకోవడానికి, రమణులు అక్కడ జరిగిన సంఘటనలకు ఆయన మాట్లాడిన మాటలు. రమణులు అంటే చాలా అరుదుగా మాట్లాడతారట. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండరండి. ఆయన మాట్లాడినటువంటి అరుదైనటువంటి ఆణిముత్యాలు, అంటే పరమాత్మను దర్శనం చేయడానికి కావలసినటువంటి మాటలు మాత్రమే మాట్లాడేవాళ్ళట. ఆ మాటలన్నీ ఆణిముత్యాలండి. ఆ ఆణిముత్యాలన్నీ ఇవాళ సూర్యనాగమ్మ గారు రాసిన ఉత్తరాలు వాళ్ళ అన్నగారు భద్రపరిస్తే అవి ప్రింట్ చేశారు. అవి రమణాశ్రమంలో దొరుకుతాయండి. సూరి నాగమ్మ గారి లేఖలు అని చెప్పేసి పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకంలో అనేక మనకి కలిగేటటువంటి దేహ సంబంధమైన, అంటే పరమాత్మను చేరుకోవడానికి అనేక రకాలైన దేహ సంబంధమైనటువంటి సంశయాలుంటాయి కదా! ఆ సంశయాలకు సమాధానం సులభంగా మనకు అర్థమయ్యే భాషలో ఎవరు చదివినా అర్థమవుతుందండి. అంత సులభంగా. అంటే చూడండి, అంతటి భక్తి తత్పరత ఈమెకు ఉంది. ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తులు అలా ఉంటారు. అలా వారిద్దరూ కూడా తారసపడినప్పుడు వచ్చేటటువంటి జ్ఞానము ఎలా ఉంటుందంటే, ఇక యజిజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యతోమయి. అంటే ఇక ఏ జ్ఞానం తెలుసుకున్న తర్వాత లోకంలో ఏ విషయం గురించినటువంటి జ్ఞానం తెలుసుకోవలసిన అవసరము లేదో,
అంటే లౌకిక సంబంధమైన బంధనాలను తెంచగలిగినటువంటి శక్తి మరి ఆత్మానుభవంలోకి తెచ్చుకున్న గురువుకే సాధ్యం కాబట్టి, అలాంటి గురువుని మనం చేరాలి అంటే మన లోపట ఏమేమి ఉండాలి? మనకు మొట్టమొదట మనకేముండాలంటే అనేకములైనటువంటి పుణ్యకర్మలు చేసి మన పాపములన్నీ పోగొట్టుకొని ఉండాలి. వీతరాగినాం. ఆ తర్వాత దేహ సంబంధమైన విషయాలలో మనకి ఏముండాలి? రాగము ఉండదు. అంటే పూర్తిగా దుఃఖం నుంచి బయటపడాలి, పరమశాంతి పొందాలనుకున్న వాళ్ళు మరి ఆ లక్షణం ఉండాలట. ఇంకా మరి తపోభిహి క్షీణ పాపానాం అంటే మనం ఏం చేయాలి? తపస్సు అంటే శరీరము, మనస్సు, వాక్కు చేత మాట్లాడిన మాటల చేత, మనం శరీరం చేత చేయబడిన కర్మల చేత, మనసుతో మనం చేసిన సంకల్పాలన్నీ మనం తెలిసో తెలియకో చేసుకున్న పాపపు కర్మలన్నీ పోగొట్టేలాగా ఉండాలి. ఇవన్నీ రిపీటెడ్‌గా మాట్లాడే మాటలు. ప్రతిరోజు నేను చెప్పే మాటలేనండి. అంటే ఎవరైనా ఆత్మ గురించి తెలుసుకోవడానికి కావలసిన అర్హత రాలేదంటే, ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? మన పిల్లలతో చేయించాల్సిందేంటి? మంచి కర్మలు చేయించాలి. ఎప్పుడు పుణ్యకర్మలనగానే డబ్బుతో చేసే విషయాలే కాదండి. అందరూ డబ్బుతో ముడిపెట్టి మేము పుణ్యకర్మలు చేయలేమండి అంటారు. కాదు. మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీరు చిన్న చిన్న ఒక 3 ప్రదక్షిణలు చేయలేరా? అక్కడ ఉన్నటువంటి మొక్కలకి ఒక చెంబెడు, ఒక బిందెడు నీళ్లు పొయ్యలేరా? అక్కడ జరిగేటటువంటి అన్నదానము, తర్వాత అక్కడ జరిగేటటువంటి ఏదైతే వ్రతాలు, పూజలుంటాయో, అక్కడ మీ వంతుగా మీకొచ్చినటువంటి ఒక భక్తి గీతాన్ని పాడలేరా? ఒక నామాన్ని పలకలేరా? అక్కడ మీ వంతుగా కొంత సేవ చేయలేరా? ఇలా శరీరము, మనస్సు, వాక్కు చేత చేయబడినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవేమవుతాయి? మన యొక్క పాపాన్నంతా కూడా పోగొడతాయన్నమాట. అలా పోగొట్టిన తర్వాత మనము ఎప్పుడెప్పుడు ఇక ఈ జన్మ అనేటటువంటి దుఃఖ సాగరంలోంచి బయటపడాలనుకుంటారో, అలాంటి వాళ్ళు అలాంటి సద్గురువు దగ్గరికి వెళ్ళి ముందేం చేయాలి మనమంటే ప్రణిపాతం చేయాలి. ఫస్ట్ మనం చెయ్యవలసినటువంటిది ఏంటంటే సాష్టాంగ నమస్కారం. అందులోనే ఉందండి. సాష్టాంగ అంటే 8 భాగములు మరి నేలను తాకేటట్టుగా నమస్కారం చెయ్యాలి. అంటే అక్కడ మనం ఏమంటున్నాం? గురువుగారికి మన చేత నమస్కారం చేయించుకోవాలనే కోరిక ఉండదండి. కానీ మన యొక్క పద్ధతి ఏంటంటే 8 అంగములు మన శరీరంలో ఉన్నటువంటి అది పురుషులకు మాత్రమే. స్త్రీలు కొన్ని భాగాలను తాకకూడదు కాబట్టి మరి వాళ్ళు మోకాళ్ళ మీదనే నమస్కారం చేయాలి. పురుషుడు మాత్రం ఏం చేయాలి? సాష్టాంగ అంటే 8 అంగములు మన భూమిని తాకేటట్టుగా నమస్కారం చేయడంలో ఏంటంటే మన యొక్క సంస్కారం అక్కడ చెప్పాలి. ఎలా అంటే ఇప్పుడు మనము సాష్టాంగ నమస్కారం చేయడంలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏదో నలుగురు ముందు అలా సాష్టాంగ నమస్కారం చేస్తారు. అతి వినయంగా ఉన్నట్టుంటారు. బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసే కర్మలలో దోషాలతోనే ఉంటారు. అలా కాదు. నువ్వొక గురువు ముందు చేసే నమస్కారంలో ఈ దేహానికి సంబంధించి మీరు డబ్బున్న వాళ్ళు కావచ్చు, తర్వాత కీర్తి ప్రతిష్టలున్నవారు కావచ్చు, ఒక రాజే కావచ్చు, ఏదైనా కానివ్వండి. మరి ఏది అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా నాకు శాంతిని ఇవ్వట్లేదు స్వామి. పరమశాంతిని పొందగలిగినటువంటి వస్తువు ఈ లోకంలో ఏదైనా ఉంటే నాకది ప్రసాదించండని నాకున్న సమస్త ధనము, తర్వాత తనకున్నటువంటి ఏదైతే తనువు, మనసు, ధనము ఇవన్నీ కూడా నాకు ఈశ్వరుడిని తెలుసుకోవడానికి కావలసిన విధంగా నాకు సహకరించట్లేదు. నాకు మీరేం చేస్తారు? ఆత్మదర్శనాన్ని పొందగలిగినటువంటి స్థితిని ప్రసాదించండి అని చెప్పేసి సాష్టాంగ నమస్కారంలో ఆ గురువు పాదాల ముందు నీకున్న సమస్త ఐశ్వర్యాన్ని ఆయన పాదాల ముందు పెడితే అప్పుడు ఆ గురువు గారు ఏం చేస్తారు? నీకు జ్ఞానబోధ చేస్తారనమాట. అంటే ఇక నువ్వు గురువుకి నమస్కారం చేస్తున్నావంటే నీకున్నటువంటి సమస్తము కూడా శాంతిని ఇవ్వట్లేదు. అంటే ఇప్పటి వరకు తెలుసో తెలియకో ధర్మాన్ని విడిచిపెట్టి కూడా నేను వీటిని వినియోగించాను. అంటే మన శరీరాన్ని, మన మనస్సును, మన వాక్కుని, మనకున్న సంపదని అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి అధర్మ కార్యాలకు కూడా వినియోగిస్తామండి. ఇప్పుడు మన మాటలలో అబద్ధాలాడతాం. మనం ఎవరికైనా ఆశీర్వాదం చేయడంలో పైకి ఆశీర్వాదం చేసి లోపట వాళ్ళ గురించి తిట్టుకున్న సందర్భాలుంటాయి. మనకున్న సంపదని
దానం చేస్తున్నామని చేస్తాము కానీ డంబము కోసం చేసి ఉండవచ్చు. 10 మంది మెచ్చుకోవాలని చెప్పేసి చేసి ఉండొచ్చు. ఇప్పటి నుంచి మీరు ఉపదేశం చేసినప్పటి నుంచి నా తనువుని, నా మనస్సుని, నా ధనాన్ని మీరు చెప్పిన ధర్మ నిమిత్తంగా వీటిని వినియోగిస్తాను స్వామి. ఇక మీరు నేను తెలుసుకోవలసిన పరమ సత్యాన్ని బోధించండి అని అప్పుడు మనం ఏం చేయాలి? ప్రణిపాతం చేయాలి. అంటే సాష్టాంగ నమస్కారం. దీర్ఘదండం నమస్కృత్వ అంటుంది మరి ఆ కురుగీత. అంటే ఒక కర్ర మాదిరిగా పడిపోవాలట. పడిపోవడంలో కూడా మళ్ళీ ఏదో చిన్నగా కాదండి. ఒక కర్రను మనం సడన్ గా కిందకు వేస్తే ఎలా పడిపోతుందో అలా దీర్ఘదండం అంటే దీర్ఘం ఉన్నటువంటి మనం ఒక కర్ర మాదిరిగా పడిపోవాలి అని చెప్పేసి శాస్త్రంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అలా చేసిన తర్వాత ఏం జరుగుద్దో కూడా చెప్పుకుందామండి. మళ్ళీ ఉత్తరగీతలో కూడా ఒక శ్లోకం చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఇప్పుడు సేవ గురించి మాట్లాడుకుందాం. సేవలో ఏమని చెప్పారు? 4 రకాల శుశ్రూషలు చేయాలండి. ఏంటి? అంగ, స్థాన, భావ, ఆత్మ అనేటటువంటి 4 శుశ్రూషలు. అంటే ఇక్కడ చేసేటటువంటి శుశ్రూషలు అంగ అంటే నీ శరీరంతో పరులకు ఉపకారము చెయ్యగలిగినటువంటి విధంగా నీ శరీరం ఎలా ఉండాలి? మలచబడాలి. వేరొకరి యొక్క క్షేమాన్ని కాంక్షించగలిగినటువంటి నీ శరీరము అంటే 10 మందికి ఉపకారం చేయగలిగిన బుద్ధి నీకు ఉన్నప్పుడే ఆత్మను దర్శనం చేయించగలిగిన గురువు దొరుకుతారు. లోకంలో చాలా మంది గురువులు ఉంటారు, మంత్రోపదేశం ఇస్తారు. ఒక్కొక్క స్థాయిలో వాళ్ళకు మనల్ని ఏం చేస్తారు? మనలో ఉన్నటువంటి దుష్ట కర్మల వలన వచ్చేటటువంటి దోషాలన్నీ పోగొట్టడానికి మరి గురు పరంపర అనేది లోకంలో కొనసాగుతుంది. కానీ ఇక్కడ చెప్పుకునే సద్గురువు మాత్రం ఎలా ఉండాలంటే ఆత్మానుభూతి పొందినటువంటి వ్యక్తి. అంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పండు యొక్క రుచి బాగుంటుందా అండి అంటే అద్భుతంగా ఉంటుందన్నారు. తిని చెప్తున్నారా తినకుండా చెప్తున్నారా అని అడుగుతాం. తింటానమ్మా, రోజుకో పండు తింటాను నేను, ఈ చెట్టు పండు మహా అద్భుతంగా ఉంటుంది, కావాలంటే నేను ఒక ముక్క ఇస్తాను తిని చూడండి అమ్మా అన్నప్పుడు ఆ పండు తిన్నప్పుడు ఆ పండు యొక్క రుచి ఇక జీవితంలో మనం ఎన్నడూ పొందినదై ఉండకూడదు. అంత గొప్ప రుచిని పొందిన ఆ అనుభవం మనకేం చేస్తుంది? ఆ చెట్టు మీద నమ్మకం కలుగుతుంది. ఆ చెట్టు కోసం అని చెప్పి మనం ఎంత సేవైనా చేస్తాం కదండి. అంటే ఒక్క పండు, ఒక ముక్క ఇచ్చారు, ఎప్పటికైనా ఒక పండు తినాలి, తినాలి అనేటటువంటి కోరిక పెరిగినప్పుడు ఇప్పుడు ఏం చేస్తామండి ఇప్పుడు? ఆ వ్యక్తిని కొంచెం ఏం చేస్తాం? బ్రతిమిలాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎలాగైనా నాకొక పండు ఇప్పించండి అంటే వెంటనే ఇచ్చేస్తారా? వచ్చారని చెప్పేసి ఇవ్వరు కదా! ఇవ్వరు కాబట్టి మరి ఆయన కూడా ఏం చేస్తారు? మరి మనకు ఆ పండు మొత్తం ఇవ్వాలి అనంటే ఆయనకి మనం ఏం చేయాలి? ఆ చెట్టుకు కొద్ది రోజులు సేవ చేయమంటారు, తనకి సేవ చేయమంటారు. సేవ చేస్తే అప్పుడు ఏం చేస్తాడు? చక్కగా ఆ ఫలాన్ని పూర్తిగా ఇస్తారు. మొదట ఏం చేస్తారంటే ఒక చిన్న ముక్క ఇస్తారు. అలా ఇక్కడ సద్గురువు ఏం చేస్తారంటే మనం ఎలాంటి శుశ్రూష? అంగ శరీరముతో, ఆ తర్వాత సద్గురువు ఉండేటటువంటి స్థానము, తర్వాత ఆయన భావములను ఏకీభవించడం. ఆయన ఏం చెప్తాడు? నీ లోపట ఉన్నటువంటి ఆత్మయే సమస్త విశ్వమునందు ఉన్నది అని చెప్పినప్పుడు ఆయన భావములతో ఏకీభవించడం కూడా శుశ్రూష. ఇక్కడ అంగస్థాన శుశ్రూష అంటే చాలా మంది ఏం చేస్తారంటే గురువు యొక్క ఆశ్రమంలో ఉన్నంతసేపు చాలా పద్ధతిగా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క పద్ధతులలో మార్పు వస్తుంది. మళ్ళీ యథావిధిగా ఉంటారు. కాదండి. గురువు చెప్పిన మాటతో ఏకీభవించడం. ఆత్మ, భావ అనే 2 శుశ్రూషలు గట్టిగా పట్టుకోవాలి. నీ లోపట ఉన్న నువ్వు గురువుకు సేవ చేస్తున్నావంటే అక్కడ మనిషిగా నువ్వు సేవ చేస్తే ఎప్పటికీ ముక్తి పొందలేవు. ఆ గురువులో నువ్వు పరమాత్మను చూడగలగాలి. ఆయన కూడా తన శిష్యుల్ని ఒక మనిషి తనకు దండం పెట్టడానికి వస్తున్నారంటే అంత డబ్బున్నవాడు నా దగ్గరికి వస్తున్నాడని చెప్పి ఆయన తాదాత్మ్యత పొందితే ఆయన సద్గురువు కాలేడు. ఈశ్వర స్వరూపము నా పాదాలు పట్టుకుందంటే ఆ ఉపాధి అజ్ఞానంతో ఉంది. అజ్ఞానంతో ఉన్న ఉపాధిని ఒక తల్లిలాగా ఆయన చేరదీస్తాడు. తల్లి బిడ్డను ఎలా అయితే చేరదీసి ఆ పిల్లవాడి యొక్క మాలిన్యాన్ని పోగొట్టి మరి తండ్రికి అప్పచెప్తుందో. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు మలమూత్రాదులు విసర్జించి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుందండి? ఆ పిల్లవాడిని శుభ్రంగా మలమూత్రాదులన్నీ కూడా కడిగి వాడికి చక్కగా పౌడర్ వేసి బట్టలేసి తండ్రి చేతిలో పెడుతుంది. అదే విధంగా సద్గురువు కూడా ఒక తల్లి స్థానంలో ఉండడం అంటే సాక్షాత్తు అమ్మవారు మూల ప్రకృతి రూపంలో ఉండి
తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ త్రిగుణాల మాయతో ఉంటారండి. సరే పుణ్యము సంపాదించగలిగి తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన వాళ్ళైనా అక్కడక్కడ ఇప్పుడు మనం ఒక పదార్థం తిన్న తర్వాత మరి ఆ పదార్థం తిన్న దానికి సంబంధించిన వాసన చేతికి అంటుకున్నట్టు మన లోపట కూడా మరి త్రిగుణాల మాయలో ఎంత సత్వగుణంతో ఉన్నా రజో తమో గుణాలకు సంబంధించిన వాసనలు ఉంటాయి కాబట్టి ఆ వాసనలను పోగొట్టేందుకు తన దగ్గర ఉన్న జ్ఞానంతో ఆ శిష్యుని దిద్దే ప్రయత్నంలో మరి శిష్యుడిలో కూడా పరమాత్మను దర్శనం చేయగలిగిన స్థితి ఉంటుందండి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. రమణ మహర్షి అండి ఒక పాము తన దగ్గరికి దర్శనానికి వచ్చినా భగవంతుడే దర్శనానికి వచ్చినట్టుగా ఆ లోపట ఉన్న భగవతత్వాన్ని చూడగలిగిన స్థితి ఆత్మస్థితిలో ఉన్న వారికే ఉంటుంది. ఆ ధనవంతుడు వచ్చారు అని చెప్పేసి శిష్యుడిని ధనవంతుడిని ఒకలాగా పేదవాడిని ఒకలాగా చూసేటటువంటి రీతి ఆత్మానుభూతి పొందిన వారికి ఉండదు. ఏ ఏ ప్రాణిని చూసినా మనిషి కాదండి, ధనవంతుడు పేదవాడు కాదు, ఒక చిన్న చీమను చూసినా భగవంతుణ్ణి చూసినటువంటి ఆ అనుభూతిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉంటాం. అంటే అంతటి స్థితి కలిగిన వాళ్ళ గురించి మాత్రమే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి 4వ అధ్యాయం 34వ శ్లోకం అందరి గురువులకు చెప్పబడింది కాదండి. అందరికీ ఇవ్వవలసిన గౌరవం గురించి కృష్ణ పరమాత్మ చెప్పారు. 17వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఏమన్నారు? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించండి. కానీ ఇక్కడ చెప్పినటువంటి జ్ఞానం ఏంటి? ఆత్మానుభూతిని ప్రసాదించగలిగినటువంటి సద్గురువు సాక్షాత్తు రమణులు. అంతటి స్థితి పొందిన వాళ్ళు లోకంలో ఉంటారు. మన యొక్క సాధనను బట్టి ఈశ్వరుడు. మరి ఇలాంటి వాళ్ళు వేలల్లో కోట్లల్లో ఉంటే కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారు. ఏమంటారంటే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఆత్మ గురించి తెలుసుకునే వాళ్ళు కొన్ని వేలల్లో ఉంటారు. కోట్ల మంది జనాభాలో వేలల్లో మాత్రమే ఉంటారట. మరి అందరూ భగవంతుడిని తెలుసుకుంటారా? ఒకానొక్కడు మాత్రమే తెలుసుకుంటాడు. అలాంటి వ్యక్తి ఎలా ఉంటారంటే నేను ఒక ఉపనిషత్తులో కఠోపనిషత్తులో చెప్పబడిన ఒక శ్లోకం చెప్తాను. పరాంచికాని వ్యత్రున స్వయంభూహు తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన. ఈ 2 మాటలు విచారణ చెయ్యాలండి. ముందు మన ఇంద్రియాలు ఎలా తయారు చేయబడ్డాయో చెప్పారనమాట. అంటే మన ఇంద్రియాలు బయట ఉన్న విషయాలు వాసన చూస్తాయి, తింటాయి, కళ్ళు చూస్తారు, రూపాలను చూస్తాయి, నాలుక పదార్థాలను రుచి చూస్తుంది. అంటే బయట కంటికి కనపడుతున్న విషయాలను అనుభవించేలాగా మాత్రమే తయారు చేశారండి మన ఇంద్రియాలను. ఇప్పుడు ఈ ఇంద్రియాలను బయట ఉన్న విషయాల గురించినటువంటి ఆలోచన లేకుండా నువ్వు జ్ఞానంతో ఏం చేయాలి? ఇప్పుడు పిల్లవాడండి ఎప్పుడు బయట జంక్ ఫుడ్ తింటాడు. ఆ బయట రెస్టారెంట్ల ఫుడ్, తర్వాత మరి ఇంకా వాడికి ఏమేం కావాలి ఇప్పుడు బయట దొరుకుతుంటాయి కదా, పిజ్జాలు, బర్గర్లు అవి ఇవి తింటుంటాడు. ఈ జంక్ ఫుడ్ తినడంలో వాడికి ఇష్టం. ఇంట్లో అమ్మ వండి పెట్టిన పదార్థం అంటే వాడు తినడు. ఒక్క పూట తింటే వాడు ఎక్కువ. ఇప్పుడు ఇలాంటి పిల్లవాడిని ఏం చేయాలి? ఆ బయట పదార్థాల వల్ల వచ్చేటటువంటి అనర్థాలన్నీ ఆ పిల్లవాడికి తెలియజేసి నెమ్మదిగా ఒక్కసారి రోజు అన్ని రకాల బయట ఫుడ్ పెట్టి నాయనా తినకూడదట, ఇవి తినటం వల్ల క్యాన్సర్ వస్తుందంట అని ఒకేసారి మానిపిస్తే ఆ పిల్లవాడు చాలా అనారోగ్యానికి మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? నెమ్మదిగా కొన్ని హాని లేని పదార్థాలను పెడుతూ ఇంటి ఆహారాన్ని రుచికరంగా చేసి బయట ఉన్నటువంటి ఆహారాన్ని విరమింపచేసే ప్రయత్నం చేస్తామా లేదా? అదే విధంగా కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అనేక వేల మందిలో కొద్ది మంది మాత్రమే ఈశ్వర సాధనలో మిగులుతారు. ఆ ఈశ్వర సాధనలో ఒకానొక్కడే మిగులుతాడు. ఎందుకంటే ఇది తినకూడదు, అది విడిచిపెట్టాలి అని ఎన్నో రకాల సాధనలు చెప్తున్నారు. కొంతమందికి ఎన్ని సాధనలున్నా బంధువుల్ని విడిచిపెట్టడం కుదరదు. కొంతమందికి ఎన్ని సాధనలున్నా కీర్తి ప్రతిష్టలను విడిచిపెట్టడం కుదరదు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాగద్వేషాలు లేకపోతే సుఖ దుఃఖాల యందు ఏదో ఒక విషయంలో వాళ్ళు విడిచిపెట్టకుండా ఉంటారనమాట. మరి అలా విడిచిపెట్టక వాళ్ళు ఏం చేస్తారు? మధ్యలోనే విరమిస్తారనమాట. కానీ ఒకానొక్కడు ఏం చేస్తాడు? ఈ ఇంద్రియాల ద్వారా అనుభవించేటటువంటి బాహ్య సంబంధమైన విషయాలన్నీ విడిచిపెట్టేస్తాడండి. విడిచిపెట్టి
లోపట ఆత్మానందం ఉంటుందట. అది ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు కచ్చిద్దీరః ధీరుడికి మాత్రమే కుదురుతుందండి. ఎవరు ధీరుడు అన్నారండి? ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిన్న ఉపమానం చెప్పారు. ఏమంటారు? సుఖేషు విగత స్పృహః దుఃఖేష్వనుద్విగ్నమనాః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అన్నాడు. ఎవరంట ధీరుడు? సుఖము వస్తే అహంకరించకుండా ఉన్నవాడు. దుఃఖమొస్తే అయ్యో నాకింతటి దుఃఖం వచ్చిందని కృంగిపోనటువంటి వాడు. ఈ రెండింటి విషయాలలో బ్యాలెన్స్డ్‌గా ఉండగలిగిన వారు ధీరులన్నారు. మనకి కూడా ఆ స్థితి వచ్చిందనుకోండి మనం కూడా ధీరులమే. ఇక్కడ చూడండి కచ్చిద్దీరః ఒకానొక్క ధీరుడైనటువంటి వ్యక్తి. ప్రత్యగాత్మానమైక్షత్ అంటే లోపట ఉన్న ఆత్మ అనేటటువంటి పండుని అనుభవించటం అండి. ఇక్కడ కేవలం చూపులు కాదు. నేను వెలుగును చూశాను, ఆత్మదర్శనం అయిపోయింది, నాకు జన్మ లేదని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అలా కాదు. అది ఏంటంటే నీకు ముందు రుచి చూయిస్తారు కదండీ! ఇప్పుడు నేను చెప్పాను ముందే ఉపమానం చెప్పాను. చెట్టుకున్న పండుని తిన్నాను అన్నాడు. ఎలా ఉంటుందంటే ఒక చిన్న ముక్క చూపిచ్చారు. అదే విధంగా ఆ గురువుగారు కూడా ఏం చేస్తారు? మనకి లోపట ఇలాంటి వెలుగు నీ దేహంలో అణువణువున విస్తరించి ఉంది. ఆ అణువణువున విస్తరించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని అనుభవించమని. అనుభవం అండి. పండు చూడటం కాదు. తింటున్నారు. తింటే కలిగిన అనుభూతి. లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతి పొందితే మనం ఒక చిన్న ముక్క తింటే ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు మనకు ఒక పండు తిన్నామనుకోండి. కొంత ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందం రోమ రోమాలలో నుంచి పొందుతారట ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు. అలా అనుభూతి పొందిన వాళ్ళు కాబట్టేనండి వాళ్ళు ఏమంటారంటే సుఖమాత్యంతికం యత్తత్ అంటారు. ఎంత అనుభవించినా ఇంక తరిగిపోదు. బయటికి రండి ధ్యానంలో నుంచి అంటే వచ్చేవాళ్ళు కాదట. అంతటి స్థితి ఉంటుందట. ఎల్లాభాన్న పరో లాభం అంటారు. అంటే ఇక ఆ అనుభవం పొందిన తర్వాత లోకంలో ఉన్నటువంటి ఏ విధమైన పదవులు నాకొద్దంటారట. యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. తనకేదైనా దేహ సంబంధమైన కష్టం అవతల వాళ్ళకేమో చూడటానికి భయంకరంగా ఉంటుంది. ఇలాంటి కష్టం అసలు మనిషికి ఎవరికీ రాదు అని. మరి రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వస్తే మన చేతి మీద చిన్న పుండైతేనే తట్టుకోలేం కదండి. రాచపుండు పుట్టడం అంటే ఆ పుండు వలన వచ్చే క్లేశం ఎంత గొప్పగా ఉంటుందండి. దానిని కూడా ఆయన ఏమాత్రం చెలించకుండా అలా చూడగలిగిన స్థితి. నొప్పి కలుగుతుందని బాధపడిన సందర్భము ఒక్కటి చూసిన వాళ్ళెవరూ లేరు. ఎన్నెన్నో ఉపమానాలున్నాయి. ఆయన గురించినటువంటి విషయాలు ఎన్నో దృష్టాంతాలు చాలా ఉన్నాయండి. ఆయన అంతగా మరి దానితో అంటే ఈ శరీరము నేను కాదు అని చెప్పి లోపట ఉన్న ఆత్మతత్వంతోనే జీవించాడు. ఈ శరీరానికి సంబంధించిన విషయాలను సాక్షిగా చూశాడు. తనకి మనం రాత్రి కలలోకి రాత్రి మనం గాఢ నిద్రలోకెళ్ళాక శరీరానికి సంబంధించి మనల్ని దోమలు కుట్టొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఆ గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏం జరిగిందో తెలియనట్టు ఆయన జాగ్రత్తావస్థలో అంటే ఉదయం ఆయన మెలకువతో ఉన్నప్పుడు కూడా అతనికి ఆ దేహ సంబంధమైన స్పృహ లేనంత స్థితి వాళ్ళకుంటుందట. అంతటి స్థితి కలిగినటువంటి గురువు అంటే ఆ స్థితిని పొందాలి అంటే ఆయన ఏం చేస్తాడు? కచ్చిద్దీరః ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షురమృతత్వం ఇచ్చన్. అమృతాన్ని తాగడం కోసమని తన చూపుని లోపలికి దించి ఈ శరీరం అంతా కూడా అణువణువున వ్యాపించి ఉన్న భగవద్ అనుభూతిని పొందుతాడు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట అండి. మనకి 13వ అధ్యాయంలో 34, 33 శ్లోకాలలో చెప్తారు. భగవంతుడు ఎక్కడెక్కడున్నాడు? మన శరీరంలో. అంటే ఆయన చెప్తాడనమాట. యథా సర్వగతం ఆకాశం యథా సర్వగతం సౌక్ష్మాద్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రా అవస్థితో దేహే తదాత్మానం నోపలిప్యతే. అంటే లోపటున్న భగవంతుడు మన శరీరంలో ఎలా ఉన్నాడో చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? ఆకాశము ఎలాగైతే విశ్వమంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా దేని చేత అంటకుండా ఎలా ఉంటుందో మన శరీరానికి కావలసిన శక్తినంతా ఇస్తూ ఉంటాడు. మన శరీరం లోపట అణువణువున ఉన్నాడట ఆయన. సర్వత్రా అవస్థితో దేహే అంటే శరీరం అంతటా ఉండి తదాత్మానం నోపలిప్యతే. కానీ ఆయన ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ భాగానికి అంటుకోకుండా ఉంటాడట. ఆయన ఉంటాడు కానీ
ఉన్నట్టుగా మనం తెలుసుకోలేనంత గొప్పగా ఆయన లోపట ఉంటాడట. అంతటా అణువణువున ఉంటాడట. ఏ రూపంలో ఉంటారండి? మరి పరమాత్మ ఎలా ఉంటారు? యథా ప్రకాశయత్ ఏకః కృష్ణం లోకమిమం రవిః. క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. సూర్యుడు ఎలాగైతే లోకమంతటా వెలుగు నింపుతున్నారో, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ సూర్యుడు కూడా శరీరం నిండా వెలుగుతోనే ఉన్నాడట. అందుకే మనకి జ్యోతి స్వరూపంగా భగవంతుడు మనకు దర్శనమవుతారు. అంటే ఒకానొక్కడు మాత్రమే ఇలాంటి సాధన చేయడంలో ఆయనకు ఉన్నటువంటి మినహాయింపులేంటి? సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే కృంగిపోడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి రాగం లేదు. నా వాళ్ళనేటటువంటి రాగము లేదు. వీత రాగ భయ క్రోధ. ఎవరో నన్నేదో చేస్తారనేటటువంటి భయం లేదు. ఎవరినో నేనేదో చెయ్యాలనేటటువంటి కోపము లేదు. అంటే అతనికి కోపం లేదు. కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. వీడికి ఏమంటారు? సిగ్గు, శరం ఇలాంటివి ఏమీ లేవు అంటారు. అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు అంతటా భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు ఎవరైనా తిడుతున్నా ఏమీ పట్టించుకోరండి. ఆ తర్వాత ఎవ్వరి మీద కోపం ఉండదు. ఎందుకు కోపం ఉండదంటే రామతీర్థ స్వామి దీనికి ఒక చిన్న ఉపమానం చెప్పారనమాట. ఇప్పుడు మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలలో వచ్చేటటువంటి మంచి, చెడు అనేటటువంటి 2 విషయాలను మనం పట్టుకుంటాం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఆ మాటలు కొంచెం నన్ను తిట్టేటట్టుగా కనపడుతున్నాయి. అప్పుడు నేనేమంటాను? ఆ వ్యక్తి నన్ను అవమానిస్తున్నాడంటాను. లేదు ఆ వ్యక్తి నన్ను పొగుడుతున్నాడనుకోండి. ఇప్పుడేమంటాం? అతడు నన్ను సంతోషపెడుతున్నాడు అంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం? అక్కడ మన ఎదురుగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలలో ఉన్నటువంటి మంచి, చెడు చూస్తున్నాం కానీ, ఇక్కడ రామతీర్థ స్వామి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఎవరి చేత పరిపాలించబడుతున్నాయి? బాగా అర్థం చేసుకోవాలండి. ఈ మాట చాలా విలువైనది. ప్రతి ఒక్కరిలో కూడా మనం ఇది చూడడం వస్తే, ఆత్మస్థితిలో నిలబడటానికి మీకు పెద్దగా కష్టం లేదు. అందరంటారు ఏదైనా విద్య గురించి మాట్లాడినప్పుడు ఇదేమైనా బ్రహ్మ విద్య అనుకున్నావా రాకపోవడానికి అంటారు. కానీ కృష్ణ పరమాత్మ అంటారు రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అసలు నేను చెప్పిన రాజవిద్య ఎంత సులభమైందంటే మీరు ఒక కారు కొనుక్కోవడానికి 10 లక్షలు సంపాదించుకోవడానికి పడిన కష్టం కంటే ఇంకా ఇంకా చాలా అసలు నిజం చెప్పాలంటే నేను ఇంకా కొద్దిగా కష్టం చెప్పానేమో కానీ కృష్ణ పరమాత్మ అంటారు చాలా సులభం అండి. మీరు ఒక గ్లాసులో నీళ్లు తాగి అక్కడ పెట్టినంత సులభం అంటారు. నీళ్లు తాగడానికి మనకి ఏమైనా ఇబ్బంది ఉందా? పోనీ నీళ్లు కూడా కష్టం అనుకుందాం. చక్కగా పంచదార కలిపినటువంటి మంచి మధురమైనటువంటి ఒక జ్యూసు, ఏదైనా ఒక ద్రాక్ష పండ్ల జ్యూసు పంచదార కలిపి పెట్టారండి. ఇప్పుడు ఆ జ్యూస్ తాగడానికి మీకేమైనా ఇబ్బంది ఉంటుందా? ఎంతో సులభంగా సునాయాసంగా లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు తేనె పట్టులో ఉన్న తేనె తాగితే ఎంత సులభంగా మనకి లోపలికి వెళ్ళిపోతుందో అంత సులభమైనది రాజవిద్య అంటున్నారు. మరి మనకేంటండి అది కష్టం అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అందుకే పెద్దల మాటలు ప్రసాదం ఎవరు పెట్టినా తినాలి. అంతే కదండి. ఇప్పుడు ఎవరి అందుకే అంటారు ఏమంటారు? ఏ పుట్టలో ఏ పాముందో అంటారు. ఎవరి మాటలు మన లోపట ఉన్నటువంటి నేను ఈ దేహమే అనేటటువంటి భావన నుంచి బయటపడడానికి ఎవరి మాట మనకి అమృత తుల్యం అవుతుందో తెలియదు. ఇక్కడ రామతీర్థ చెప్పిన మాట మాత్రం అద్భుతం అండి. ఇప్పుడు అవతలి వాళ్ళు మాట్లాడే మాటలలో ఉన్న మంచి చెడు వదిలిపెట్టండి ఫస్ట్. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ మాటలు ఎవరి చేత పరిపాలించబడుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు మనల్ని మీరు ఏ దేశం అన్నారనుకోండి. మేము భారతదేశం అండి అంటాం. మిమ్మల్ని పరిపాలించే ఆయన ఎవరు అని అంటారు. అంటే వెంటనే ఏమంటాం? నరేంద్ర మోదీ అండి అంటాం. అంటే ఇప్పుడు మనందరినీ పరిపాలించేది ఎవరండి? ప్రధానమంత్రి. అదే విధంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా మాటలను పరిపాలించేది ఎవరు? నా మాటలకు ఓనర్ ఎవరు? ఆ ఓనర్‌ని చూడండి ఫస్ట్. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడే మాటలలో పరుషత్వం ఉందా? లేకపోతే మృదుత్వం ఉందా? లేకపోతే ఇంకేముందో కాదు. ఆ మాటలు ఎవరి చేత పరిపాలింపబడుతున్నాయి అనే విషయాన్ని గ్రహించండి. మనకి ఇదే విషయాన్ని అర్జునుడు కూడా మాట్లాడతారండి. ఒకసారి ఆహ్, అర్జునుడు యుద్ధం చేసిన తర్వాత చెప్తాడట. ఏమని అంటే, నేను బాణం వేసే లోపు అవతల ఒక వ్యక్తి ఉండేవాడు.
నేనొక శత్రువు మీద యుద్ధంలో అందరూ నన్ను అందరిని చంపావు, నువ్వు గెలిచావు, గెలిచావంటే నాకు సిగ్గనిపిస్తుంది. నేను బాణం వేసేలోపు, నా బాణం ఆ శత్రువు దగ్గరికి వెళ్ళేలోపు, ఒక నల్లటి వస్త్రాలను వేసుకున్నటువంటి ఆజానుబాహుడైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాణాలను తీసేస్తే, నా బాణం వెళ్లి తర్వాత ఆ వ్యక్తికి రక్తమాంసాలతో కూడిన శరీరానికి తగిలినప్పుడు, ఆ వ్యక్తి చనిపోయాడు, అర్జునుడు చంపేశాడని జెప్పి అందరూ అంటుంటే, ఆ ప్రాణాలు హరించింది నేను కాదు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తాడు ఈ మాట. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవరూ చంపడం లేదు, ఎవరూ చంపబడటం లేదు. చంపాలన్నా, చంపబడాలన్నా పర్మిషన్ నాదుండాలి. అంతేకాని వాళ్ళు చంపుతున్నారు, నేను చనిపోతాను, ఇలాంటి మాటలు వదిలిపెట్టండి. నా పర్మిషన్ లేనిది ఏది జరగదు అని చెప్పేసి చెప్తారనమాట కృష్ణ పరమాత్మ. ఇది 2వ అధ్యాయంలో మనం ఆల్రెడీ విన్నది 19వ శ్లోకంలో చెప్పారనమాట. అంటే ఇక్కడ మన మాటలను పరిపాలించే వాళ్ళను మనం చూడటం రావాలి. ఇప్పుడు నేను ఇది మాటలు మాట్లాడుతున్నానంటే నా మాటలకు అధిపతి ఎవరు? ఈశ్వరుడు. అంటే అవతలి వ్యక్తిలో వంచి వచ్చేటటువంటి పదజాలంలో వచ్చేటటువంటి పరుషత్వాన్ని, మృదుత్వాన్ని చూస్తున్నాం కానీ, ఆ మాటలను పరిపాలించేటటువంటి పరమాత్మను చూడటం వస్తే మీరు నన్ను తెలుసుకోవడం చాలా సులభం అంటారు కృష్ణ పరమాత్మ. రామతీర్థ స్వామి ఈ మాటను చక్కగా, అంటే ఉన్నది ఒకటే తత్వం కదండి. ఆ తత్వాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగిన భాగ్యం ఎలా వచ్చింది? అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి భాగ్య వస్తువును ఫస్ట్ తెలుసుకోండి. భాగ్య వస్తువు అంటే ఈశ్వరుడండి. భాగ్యం మనమందరం భగవంతుని వేడుకుంటాం కదా, స్వామి నాకు భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి అంటాం కదా. ఆ భాగ్యం ఎవరు? మనందరి లోపట ఉన్నారు. ఎక్కడెక్కడున్నారు? మన శరీరం నిండా అణువణువున ఉన్నారు. కాబట్టి రామతీర్థ స్వామి మాటలు చాలా గొప్పగా, చాలా సులభంగా పట్టుకునేలాగా ఉంటాయన్నమాట. ఎలా అంటే ఆయన ఏమంటాడు? ఇప్పుడు నా భార్య, నా పిల్లలు అని చెప్పేసని మానవుడా అని మీరు అంటున్నారంటే, మీరు చాలా ద్రోహం చేస్తున్నారంటారు. అయ్యో! అదేంటండి? భర్తను భర్త అంటారు, భార్యని భార్య అంటారు, పిల్లల్ని పిల్లలంటారు. కాదు కాదు. లోపట ఉన్న భగవంతుడు ఈ శరీరాన్ని నడిపిస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించిన విషయాలతో మిమ్మల్ని, మీరు ఆ వ్యక్తిని నా భార్య అని అహంకారంతో మాట్లాడటం, నా భార్య అని ప్రేమ కాదు. లోపటున్న భగవత్తత్వాన్ని ఆదరించండి. ఆ లోపటున్న భగవత్తత్వంతో మీరు సంతోషంగా ఉండండి. భగవంతుడే నాకు భార్యగా ఉన్నారు. భగవంతుడే నాకు పిల్లలుగా ఉన్నారు. భగవంతుడే అన్నింటా అంతటా ఉన్నారన్నప్పుడు మనం భగవంతుణ్ణి చేరడానికి ఎక్కువ సమయం పట్టదట. అందుకే ఆయన అన్నారు, మరి ఆ తేనె పట్టులో ఉన్న తేనె తాగడంలో ఎంతగా మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగుతామో, అంత సులభంగా అన్ని వస్తువుల్లో భగవంతుని చూడటం వస్తే చాలు. అప్పుడు వెంటనే మనకు ప్రశ్న స్ట్రైక్ అవుతుంది. అలా ఎలా చూస్తామండి? అవతల వ్యక్తి గట్టిగా తిడుతున్నాడు నన్ను. తిడుతున్నటువంటి వ్యక్తి ద్వారా వచ్చే మాటలతో నా లోపల కూడా అహంకారం ఉంది కదా! పరమాత్మే చెప్పారండి ఆ మాట కూడా. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టద అంటారు. అంటే మీ లోపట పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం జడమైనవిగా మీ అందరి లోపట ఉన్నాయి. ఇప్పుడు మన లోపట ఉన్న అహంకారం ఒప్పుకుంటుందా అవతల వ్యక్తి నన్ను తిడుతుంటే? నన్ను తిడుతున్నారని చెప్పేసి నాకు కోపం వస్తుంది కదా! భగవంతుడు అంటారు, మీరు ఈ దేహ సంబంధమైన విషయాలలో ఆ వ్యక్తి నన్ను తిట్టాడు, ఈయన పొగిడాడు అన్నప్పుడు పొగిడిన వ్యక్తిని తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటాం. తిట్టిన వ్యక్తి మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా రాగద్వేషాలతో నలిగినంత కాలం మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకొని మళ్ళీ జీవించాల్సి వస్తుంది. ఎన్నాళ్ళని, ఎన్ని శరీరాలని పొందుతారు? ఇవన్నీ కూడా ఒక నాటకం. ఈ శరీరానికి సంబంధించి పూర్వజన్మలో మీరెవరినో ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టిన వాడి యొక్క పగ తీరాలా వద్దా? వాడికి నేను పర్మిషన్ ఇవ్వాలా లేదా? అందుకే ఇక్కడ ఏం చెప్పారు రామతీర్థ స్వామి? మిమ్మల్ని తిడుతున్నటువంటి వ్యక్తి యొక్క మాటలను పరిపాలించేటటువంటి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటే, నన్ను తిట్టేది భగవంతుడు, పిల్లవాడిని అమ్మ తిడుతుంది. ఈ మాట మనం ఎప్పుడు చెప్పుకుంటాం. కానీ ఆ పిల్లవాడికి అమ్మ మీద కోపం రాదు. నేను చేసిన తప్పుకి అమ్మ ఏం చేస్తుంది? నాకు దండన విధిస్తుంది అని చెప్పి, అమ్మా క్షమించమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా అంటాడు. ఎదురు తిరుగుతాడా? తిరగడు. ఎందుకు తిరగడు? మా అమ్మ నేను తప్పు చేస్తేనే నన్ను దండిస్తుంది. ఇప్పుడు మనల్ని ఒకళ్ళు తిడుతున్నారు. పరమాత్మకు కోపం వచ్చేలాగా నేనేం పని చేశాను? అందుకే నన్ను తిడుతున్నాడు ఈ రూపంలో అని
స్వామి నేను తెలుసో తెలియకో తప్పు చేశాను స్వామి నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక్క క్షమాపణ అండి. మిమ్మల్ని ఏమైనా మీ నిధులన్నీ తీసుకెళ్ళి భగవంతుడు అందరికీ దానం చేయమంటున్నాడా? ముందు మీ లోపట ఉన్నటువంటి చిన్న చిన్న లక్షణాలలో ఉన్న లోపాలు పోగొట్టుకోమంటున్నారు. నన్ను తిడుతుందెవరు? పరమాత్మ తిడుతున్నారు. అమ్మ తిడుతుంది. అమ్మ తిడుతుంటే నేను తప్పు చేస్తేనే తిడుతుంది. మనకేమనిపిస్తుందంటే అక్కడ ఏం కనపడదండి. అక్కడ పిల్లవాడేమో తప్పు చేసుంటాడు. ఇక్కడేమో మనకు కనపడదు. భగవంతుడంటారు, మీరందరూ ఈ శరీరాన్ని పొందారంటే పూర్వజన్మలలో చేసినటువంటి సుకృత, దుష్కృతాల కారణంగా మీకొచ్చిన శరీరం ఏ కులంలో పుట్టింది, ఎంత సంపదలతో ఉంది, ఎంత అందంగా ఉంది, ఎన్ని కీర్తి ప్రతిష్టలను కలిగి ఉందనేది మీరు చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే గదా! ఇప్పుడిది క్లియర్ గదా! మరి ఇది క్లియర్ అయినప్పుడు దీనికి సంబంధించి సుకృతాలుంటాయి, దుష్కృతాలుంటాయి. మనల్ని అవమానించే వాళ్ళుంటారు, మనల్ని పొగిడే వాళ్ళుంటారు. కాబట్టి వీటన్నింటి పట్ల కూడా అన్నింటి వెనకాలున్న భగవంతుడిని తీసుకొని, నేను పూర్వజన్మలో ఏదో చేసిన పాపానికి ఈ జన్మలో నాకు కష్టం వచ్చిందని, ఈశ్వరా క్షమించండి. ఈ మాటల ద్వారా వచ్చిన పరుషత్వాన్ని నేను తట్టుకోగలిగినటువంటి ఓర్పును నాకు ప్రసాదించండి. కృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పారు. ఏమన్నారు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. మరి మీకు సుఖాలు, దుఃఖాలు, ఎండ, వాన, చలి ఇవన్నీ కూడా వస్తుంటాయి. వీటన్నింటి యందు ఓర్చుకోండి. ఎందుకంటే చేసిన పాపం ఏం చేయాలి? అనుభవిస్తేనే పోతుంది. కాబట్టి పుణ్యమైన, పాపమైన అనుభవించాల్సింది మీరే కాబట్టి ఓర్చుకుంటూ నన్ను క్షమాపణ అడుగుతూ నా దగ్గర నుంచి కావలసిన అనుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నం చెయ్యండి అని మనకు పరమాత్మ మనకు అందిస్తున్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న మాట ఏంటి? మీరందరూ కూడా ఫస్ట్ గురువు చెప్పిన మాటల చేత ఏకీభవించాలి. అంతటా ఆత్మ ఉంది అన్నప్పుడు ఏ ప్రాణికి హాని జరగకుండా చూసే ప్రయత్నం. అంటే భావములు సద్గురువు యొక్క భావముల చేత ఏకీభవించినప్పుడు అంతటా ఉన్న భగవంతుణ్ణి చూస్తాం. ఇప్పుడు నీవు స్థాన భావ అంటే నువ్వు ఒక ఇంటికి వెళ్ళావండి ఈరోజు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటి నుంచి నువ్వు జాగ్రత్తగా మనం ఎవరింట్లోకైనా వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విప్పి వెళ్ళిపోతాం కదండి. చెప్పులు విడిచిపెట్టినప్పుడే ఈ దేహ సంబంధమైన నేను ధనవంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి అనేటటువంటి భావనలు విడిచిపెట్టి నువ్వు ఎవరింటికైతే వెళ్తున్నావో ఆ ఇంటికి శుభములు జరగాలని నీ యొక్క అడుగు కుడి పాదము పెట్టడంతో ప్రారంభించి నువ్వు ఉన్నంతసేపు అవతలి వారి యొక్క మంచితనము, అవతలి వారికి శ్రేయస్సు కలిగించే విధంగానే నువ్వు జీవించాలి తప్ప, మా ఇంట్లో ఈ వస్తువు ఇలా ఉండదండి, మా ఇంట్లో గొప్పగా ఉంటుందని నీ గొప్పతనాలు చెప్పకు. మనం చేయగలిగిన గొప్ప పని అదేనండి. ఎవరింటికెళ్ళినా ధనవంతుల ఇంటికెళ్ళొచ్చు, బీద వాళ్ళ ఇంటికెళ్ళొచ్చు, సద్గురువుల దగ్గరికెళ్ళొచ్చు, దేవాలయానికెళ్ళొచ్చు. శుభ, అశుభ ఏదైనా కార్యం నిమిత్తంగా వెళ్తే ఇక్కడ ఈ దేహానికి ఉన్న ప్రత్యేకతలు మర్చిపోండి ఫస్ట్. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు మీ లోపల అహంకారం ఉంటుంది. అంటే అందరిలో ఉంటుందండి. మనందరిలో ఎవరు మీరు అంటున్నానని నేను లేననుకోవద్దు. అందరము కూడా ఏం చేయాలి? అక్కడికి ఎవరి దగ్గరికైనా వెళ్తే మనం ఎంతో కొంత మన చేతనైనటువంటి కర్మలు చేసి రావాలి. కర్మలంటే అవతలి వాళ్ళకు ఉపకారం చేసి రావాలి. ఉపకారం చెయ్యడమే తప్ప అవతలి వారికి అపకారం చేసే ప్రయత్నం మనసులో కూడా రాకూడదు. కలలో కాదు. మనసులో కూడా రాకుండా ఉన్నంతసేపు వాళ్ళు పెట్టిన భోజనం బాలేదు, మా ఇంట్లో భోజనం బాగుంటుంది కాదు. వాళ్ళు ఏం పెడితే ఈ రోజు నాకు ఈశ్వరుడు ఇది పెట్టారని ఈశ్వరుడికి సేవ చేసినట్టుగా మీ వంతుగా ఒక ఫంక్షన్‌కి వెళ్ళండి, ఒక శుభకార్యానికి వెళ్ళండి, ఒక అశుభ కార్యానికి వెళ్ళండి. మీ వంతుగా మీరు ఎంతో కొంత ఏం చేయాలి? అక్కడ సేవ చేయాలి. దీని గురించి కృష్ణ పరమాత్మ చెప్పారని కూడా చెప్పుకున్నాం. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. కొంతమంది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట అండి. ఆయన ఏమంటాడంటే మీరందరూ కూడా ఎవరింటికైనా వెళ్తే అరమరిక లేకుండా పని చేయండి అంటే కొంతమంది అంటారు తిక్కలోళ్ళండి. ఎవరింటికైనా వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏ పనులుంటే ఆ పనులు చేసేస్తారని కొంతమందిని తక్కువ చేసి మాట్లాడతారు. కానీ నిజంగా పరమాత్మ చెప్పిన మాట వాళ్ళదేనండి. పరమాత్మ ఏమంటారు? ఇతరులకు మంచి చేసే పనులు. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందండి. అక్కడ తిన్న ప్లేట్లన్నీ అక్కడ అలాగే ఉండిపోయాయి. ఫంక్షన్ జరగబోతుంది. అక్కడున్న ప్లేట్లన్నీ కడిగేస్తున్న వాళ్ళని చూసి అంటారు, హాయిగా కూర్చోవచ్చు కదా చక్కగా, కూర్చోబుద్ధి కాదు తిక్కలోళ్ళకి. వెళ్ళి ఏం చేస్తారు? అక్కడికెళ్ళి ఇంట్లో ఏ పనులుంటే ఆ పనులు చేస్తారు. అసలైనా నీకు అలా ఎలా చేయబుద్ధి అవుతుందని వాళ్ళని పైగా కొంతమంది నింద చేస్తారు.
మరి కృష్ణ పరమాత్మ శాస్త్రం తెలిస్తే గనక ఎవ్వరు అనరు. మనం కూడా వెళ్ళి ఇంకేదైనా 2 పనులుంటే చేసొస్తాం. కర్తవ్యానిది. ఇది నా బాధ్యత. నా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు ఇంకో 10 నిమిషాల్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ప్లేట్లున్నాయి. నేను కడుక్కుంటానా? కడుక్కోనా? ఎవరెవరో తిన్నారు. ఇంటికొచ్చిన వాళ్ళందరూ తిన్నారు. తిన్న ప్లేట్లు నేను కడుక్కుంటానా లేదా? ఎవరో తిన్న ప్లేట్లు. నేను తిన్న ప్లేట్లు గాదు. తిని సింక్‌లో వేశారు. అవన్నీ కడుగుతానా లేదా? అదే విధంగా మీరెక్కడికి వెళ్ళినా అలా చేశారనుకోండి, తాత్కాలికంగా వాళ్ళు తెలియక పక్కన వాళ్ళు వాళ్ళేదో గొప్పవాళ్ళైనట్టు, వాళ్ళేదో గొప్ప ధనవంతులైనట్టు స్టేటస్‌ని మెయింటైన్ చేయడం కోసం వెళ్లి చక్కగా కాలు మీద కాలు వేసుకొని చక్కగా అక్కడున్నటువంటి విశేషాలన్నీ మేము చూడడానికే వచ్చాం, అనుభవించడానికే వచ్చామని జెప్పేసి, అనుభవించినంత కాలం మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందక తప్పదు. ఎందుకొచ్చారు మీరు? ఒక శుభకార్య నిమిత్తం ఎందుకొచ్చారు? అక్కడ మీ వంతుగా మీకు తెలిసిన పనిని చెయ్యడానికే వెళ్లారు తప్ప, ఏదో మీరక్కడ సరదాగా భూమి మీద మనం సరదాగా గడపడానికి రాలేదండి. ఎంతో కొంత మనం ఏం చేయాలి? ప్రతి క్షణము కూడా పరులకు ఉపకారం చేసే ప్రయత్నం చేస్తూ మన శ్రేయస్సును పెంచుకోవాలి. అంటే ఇక్కడ తర్వాత అంటే ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఆ పరమాత్మనే జూస్తున్నాం. అది స్థాన శుశ్రూష అంటే కేవలం గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సేవ చేయడం. తర్వాత బయటకొచ్చిన తర్వాత అలా ఏం కుదరదు. మేము ధనవంతులం. మేమెందుకు జేస్తాం? నలుగురితో జేయించుకుంటాం. ఏదో గురువుగారి దగ్గర జేయమన్నారు గాబట్టి చేస్తాం. కాదండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అంగ. మీ శరీరము, ఎక్కడికి వెళ్తున్నారో వెళ్ళిన చోట భావము, గురువుగారు చెప్పినటువంటి మాట, గురువుగారు చెప్పినటువంటి ఆత్మ, అంతటా ఆత్మ ఉందన్నప్పుడు ఎవరికి సేవ జేస్తున్నారు? లోపటున్న పరమాత్మకు సేవ జేస్తున్నారు. నేను పరమాత్మకే సేవ చేస్తున్నానని చెయ్యండి. అది మీ కర్తవ్యమే. ఎవరైనా అడిగారు. అది నా బాధ్యత అండి. శాస్త్రం చెప్పింది. నా బాధ్యతను నేను నిర్వర్తించకపోతే ఎవరు నిర్వర్తిస్తారు? నేను ఈ భూమి మీదకొచ్చిందెందుకు? ఇతరులకు ఉపకారం చేసే నిమిత్తంగానే వచ్చాను. కేవలం నా కుటుంబం కోసం కాదు. లోకానికి నా వలన ఎంతో కొంత ఉపకారం జరిగే ప్రయత్నం నేను చెయ్యాలని కృష్ణ పరమాత్మ నిర్ణయించాడు. ఇది నా బాధ్యతని చెప్పాడు. ఇప్పుడు మీకు పిల్లవాడు ఓ ఫంక్షన్‌కెళ్లారు. మీ పిల్లవాడు మలమూత్రాదులు విసర్జించాడండి. ఫంక్షన్‌కొచ్చాం గదా! అని జెప్పేసి పిల్లవాడి మలమూత్రాదులు మనం కడగకుండా ఉంటామా? అయ్యో! నా పిల్లవాడు అంటారు. అదే విధంగా మీరు ఎక్కడికి వెళ్లారో, వెళ్ళిన చోట అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి మీకు సాధ్యమైనంత మేరలో ఈశ్వరుడు మరీ దిగువ స్థాయిలో దిగిపొమ్మండు. మీకు చేతనైనంత పనిలో మీకు ఏ మేరకు చేతనవుతదో, ఆ మేరకు మీరు సేవ చేసినప్పుడు మాత్రమే లోపట ఉన్న పరమాత్మ అనుగ్రహిస్తేనే నీ కళ్ళకెదురుగా ఉన్న గురువైనా నీకు అనుగ్రహం చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. అంటే నీ లోపట ఉన్న పరమాత్మ, ఆయన లోపటున్న పరమాత్మ ఏకస్వరూపం. నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తారు. గమనించిన తరువాత నీ లోపట ఉన్నటువంటి ఏదైతే పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి కోరిక, నీవు చేసేటటువంటి సేవా విధానంలో ఉన్నటువంటి నీ దృక్పథాన్ని గమనించి ఈశ్వరుడు నీకేం చేస్తారు? అప్పుడు నీకు జ్ఞానబోధ చేస్తారు. ఇలా 4 రకాల శుశ్రూషలండి. అందులో ఇప్పుడేం చెప్పాడు ఇంకో మాట? పరిప్రశ్నేన. సద్గురువుని ప్రశ్నించాలంటే ఏం చేయాలి? ఆయన తన దేహ సంబంధమైనటువంటి దినచర్యకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకున్న తరువాత, ఆయన మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆహ్, ఆనుకూల్యతతో ఉన్నారు అనుకున్నప్పుడు ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రశ్నల ద్వారా ఆయన మనకేం చెప్తారు? తాను దర్శనము చేసినటువంటి భగవద్జ్ఞానాన్ని బోధిస్తారు. దీనికి సంబంధించి అంటే మనం ప్రశ్నించడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళాం కదా! గురువుగారు నాతో బాగా మాట్లాడుతున్నారు కదా! అని చెప్పేసి కాకుండా, మరి సమయానుకూలంగా మనం ఏం చేయాలి? సమయం, సందర్భం అని మన వాళ్ళు వాడుతుంటారు. అంటే ఇది కేవలం మళ్ళీ గురువు దగ్గరే కాదు, బయట కూడా వాడాలి. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత నేను గొప్పవాడినని చెప్పేసి, తన పనులు పూర్తి చేయించుకోవడం కోసం అని చెప్పేసి, ఇప్పుడు మామూలుగా చాలా చోట్ల జరుగుతున్న విషయమే. ఏంటి అంటే, ఏదైనా దేవాలయంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళేం జేస్తారు అనంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళిపోతాం. సహజంగా వెళ్ళిపోతాం అందరం కూడా. ఏదో ఇంటి పనుల నిమిత్తం తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటామండి. కానీ ఈశ్వరుడు గమనిస్తుంటారు. అంటే మీరు ఈ దేహ సంబంధమైన విషయాల్లో ఒక బంధువు అక్కడున్నాడనో, లేకపోతే ఓహ్! లేకపోతే నిజంగా నీకు ఇబ్బందుంటే గనక అప్పుడేం జేస్తాడు పరమాత్మ? ఖచ్చితంగా నీకు ఒక అవకాశం ఇస్తాడండి. కానీ
అలా ఏమీ లేకపోయినా అందరి ముందు గొప్పతనం కోసం అని చెప్పేసి అక్కడ నువ్వు గనక నీకున్న పరపతిని, దేహ సంబంధమైన పరపతిని వాడుకొని అక్కడ దేవాలయంలో దర్శనం కానీ, ఎక్కడైనా కార్యక్రమాల విషయంలో గనక మనం అలా వాడుకున్నామంటే, మరి పరమాత్మ మనకిచ్చేటటువంటి వస్తువు కూడా చాలా సమయం పడుతుంది. ఎక్కడైనా భగవంతుడు ఓర్చుకునేటటువంటి లక్షణాన్ని నువ్వు సంపాదించుకోవాలే తప్ప, తొందరగా వెళ్ళిపోవాలనేటటువంటి ఆరాటంలో నువ్వు ఇలాంటి తప్పుడు తడకలతో కూడినటువంటి ఏదో తనకున్నటువంటి దేహ సంబంధమైన సంపదలకు సంబంధించి ఉన్నటువంటి, బంధువులకు సంబంధించి ఉన్నటువంటి దాన్ని వినియోగించుకొని, మీరు గనక అక్కడ కార్యాన్ని తొందరగా పూర్తి చేసుకొని, ఏ పని లేకపోయినా మీరు 10 మంది ముందు డాంబికం కోసం చేస్తే మాత్రం ఈశ్వరుడు అనుగ్రహించరు. అందుకే ఇక్కడ పరిప్రశ్నేన అంటంలో ఏముంది? ఎక్కడైనా సమయానికి అనుకూలంగా, సమయము, సందర్భానికి తగిన విధంగా మీ యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి ఏదైతే దోషములు లేనటువంటి ప్రవర్తన ఉంటుందో, అది ఏమవుతుంది? మీకు తత్వమును అందించడానికి కావలసిన స్థితి ఉంటుంది. అంటే మనం గురువు దగ్గర ఉన్నప్పుడు, గురువు దగ్గర లేనప్పుడు ఎప్పుడూ కూడా అటువంటి విధానాన్ని పాటించినప్పుడు లోపట ఉన్న పరమాత్మ నీకు తత్వమును అందించడం కోసం సద్గురువు ద్వారా నీకు వాక్కుల రూపంలో అందుతుంది. సూరి నాగమ్మ గారి యొక్క దినచర్య, తనకున్నటువంటి ఏదైతే గొప్ప శ్రేష్టమైన లక్షణాలున్నాయో అవే రమణుల దగ్గరికి చేర్చింది. కానీ కేవలం రమణులు ఆమెదో చిన్నపిల్లప్పుడే భర్త చనిపోయాడని చెప్పేసి రమణులు వచ్చి ఆమెకి నిన్ను ఉద్ధరిస్తానని చెప్పలేదు. తన లోపట ఉన్న సుగుణాలకు సాక్షి తన లోపట ఉన్నారు కాబట్టి ఆ సాక్షాత్తు ఆ రమణులే వచ్చి నేను ఉద్ధరిస్తానని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకి ఉత్తర గీతలో ఒక మాట చెప్పారు. మరి గురువు గారు చేసే ఉపదేశం ఎలా ఉంటుందంటే, జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిమీశ్వరం ప్రమాణ లక్షణై జ్ఞేయం స్వయం ఏకాగ్రవేదిన అంటారు. అంటే ఈ శ్లోకం ఏంటంటే, ఇక్కడ మనకు గురువు గారు ఎలాంటి జ్ఞానం బోధిస్తారు? మరి గురువుగారు తత్వమును దర్శనం చేసి ఉన్నటువంటి ఆయన స్వయం ఏకాగ్రవేదిన అంటే అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును ఏకస్వరూపముగా దర్శనం చేయడంలో అనుభూతిని పొందినటువంటి గురువు. నేను మళ్ళీ చెప్తున్నాను, అనుభవము అంటే ఇక ఏ ప్రాణిలోనైనా భగవంతుణ్ణే చూస్తాడు తప్ప నామరూపాలతో కూడినటువంటి ధనవంతులు, పేదవాళ్ళు అనే, తన వాళ్ళు పరాయి వాళ్ళనే రాగద్వేషాలు ఉండవు. ఆ స్థితి పొందిన వాళ్ళు వేళ్లల్లో లెక్కబెట్టగలిగినంత వాళ్లే ఉంటారు. వాళ్ళ యొక్క కీర్తి దిగంతముల వరకు వ్యాపించి ఉంటుంది. ఏదో కొద్దిగా కొద్ది ప్రదేశానికి మాత్రమే పరిమితమైన వాళ్ళు మనకు కొంత జ్ఞానం అందిస్తారు. కానీ పరిపూర్ణమైన స్థితిని పొందే ప్రయత్నం చెయ్యడానికి మానవ జన్మకు అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క స్థాయిని బట్టి మీరేం చేస్తూ ఉండాలి? మరి పరమాత్మను పొందేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అటువంటి సత్పురుషులను మీరు వెళ్ళి సేవించాలి. శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుకుంటేనండి, మరి 3 సంవత్సరాలకే సమస్త వేదముల యొక్క సారంనంతా గ్రహించి ఉన్నారండి. మరి అలాంటి వ్యక్తి కూడా గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి ఆయన ద్వారా ఉపదేశాన్ని పొంది మరి పరమాత్మను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో మరి గురువుకు సేవ చేశారు. కాబట్టి గురు సాంప్రదాయం ఖచ్చితంగా కొనసాగుతుంది. కాబట్టి మరి గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుగా తానేం చేస్తున్నాడు అంటే బ్రహ్మదేవుడిగా మన లోపల పునఃసృష్టి చేస్తాడు. నువ్వు ఆత్మాని నిలబడటానికి కావలసిన స్థితిని నీకు ఆయన ప్రసాదిస్తాడు. తర్వాత నిన్ను విష్ణువుగా పోషణ చేస్తాడు. జ్ఞానము నిరంతరము నీకు అందిస్తూ నువ్వు చేసే కర్మలలో దోషాలన్నీ ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటాడనమాట. ఇలా సరిచేస్తూ ఏం చేస్తూ ఉంటాడు? ప్రతి క్షణము మనలో ఉన్న పరబ్రహ్మమును దర్శించడానికి, మన లోపట పరమాత్మను దర్శనం చేయడానికి అడ్డుగా ఉన్నటువంటి ఏవైతే దుష్ట లక్షణాలు ఉన్నాయో వాటిని పోగొట్టేటటువంటి ప్రయత్నంలో నిరంతరము ఆయన మహేశ్వరుడిగా మనల్ని ఏం చేస్తుంటాడు? మన పాపాన్ని క్షయం చేస్తూ భగవంతుడితో లయం కావడానికి కావలసిన స్థితిని ప్రసాదిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ గురువు గారు ఎలాంటి జ్ఞాన బోధిస్తారో కూడా చెప్పారు. జీవే పరేణ తాదాత్మ్యం అంటే జీవ బ్రహ్మముల యొక్క ఐక్యమును గురించి బోధిస్తారండి. అంటే నీవు ఈ దేహము కాదు, దేహాన్ని నడిపించేటటువంటి పరబ్రహ్మ స్వరూపమే నువ్వు అనేటటువంటి జ్ఞానాన్ని
అందించేటటువంటి ప్రయత్నం ఇక్కడ గురువు గారు చేస్తారు. జీవే పరేణ తాదాత్మ్యం. అంటే జీవుడు బ్రహ్మము చేత ఐక్యమైనప్పుడు ఉండేటటువంటి స్వరూపం ఎలా ఉంటుందో మనకు దర్శనం చేస్తారు. ఏమంటారు? సర్వగం జ్యోతిమీశ్వరం. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క దర్శనాన్ని మనకు చేయిస్తారు. ఎలా ఉంటారట ఆయన? జ్యోతిలాగా ఉంటారు. ఎలాంటి జ్యోతి? పరంజ్యోతి అండి. మనకి జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే అంటారు. మనకు 13వ అధ్యాయంలో 18వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి, విద్యుత్తుకి వీటన్నింటికి శక్తినిస్తూ ప్రకాశిస్తున్నటువంటి పరంజ్యోతి. జ్యోతులేమో వెలుగుతుంటాయి వేరొక దగ్గర నుంచి శక్తిని తీసుకొని. పరంజ్యోతి అంటే ఇక తనను వెలిగించేది ఎవరు ఉండరండి. పరంజ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మము ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మం ఎలా ఉంటుంది? జీవుడికి పరబ్రహ్మమునకు ఏమాత్రము తేడా లేదు. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుంది? జ్యోతి స్వరూపంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నటువంటి సత్యం అన్నమాట. అంటే జీవ బ్రహ్మ ఐక్యము ఎలా ఉంటుంది? జ్యోతి స్వరూపంగా ఉంటుంది. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపహరణం సదా దీపం నమోస్తుతే అంటారు. అంటే దీపం ఎలా ఉంటుంది? దీపం జ్యోతి అంటే జ్యోతి స్వరూపంగా ఉన్న దీపమే పరబ్రహ్మము. అంటే మనందరిలో జ్యోతి ఎలా ఉంటుంది? మన లోపట అంగుష్ట మాత్ర పురుషో మధ్య ఆత్మ తిష్టని మధ్య ఆత్మని తిష్టతి అంటారు. అంగుష్టమంత బొటన వేలంత జ్యోతి ఎవరి శరీరానికి సంబంధించి ఉన్న బొటన వేలు ఉంటుంది కదండి, ఆ బొటన వేలి పరిమాణంలో జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటారనమాట. ఆయనే పరబ్రహ్మ స్వరూపము. ఆయన్ని గనక నిరంతరం తెలుసుకుంటూ ఉన్నామనుకోండి, తెలుసుకోవడం అంటే జ్యోతిని చూడటం కాదు. ఏం చేయాలి? అందరిలో ఉన్న భగవంతుడు నీకు కనపడితే ఎవరి మీద కోపం ఉండకూడదు, ఎవరి మీద అతి ప్రేమ ఉండకూడదు. అందరిలో దేవుడే కనపడాలి. దేవుడు తప్ప నీకు ఈ లోకంలో ఏమీ కనపడకూడదండి. అంతటి స్థితిని సంపాదించాలంటే నీకెంత జ్ఞానం ఉండాలి. ఎవరైనా తిడుతున్నారు నేను చేసిన పాపపు కర్మ అని, ఆ తిట్టినప్పుడు వచ్చేటటువంటి క్లేశంలో మనకేం పుడుతుంది అనంటే క్రోధం వస్తుంది. ఆ క్రోధంలో పగ పెరుగుతుంది. ఆ పగ ఏమవుతుందంటే అవతలి వాడి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది. మరి ఇవన్నీ రాకుండా ఉండడానికి ఒక్కొక్క విషయంలో జాగ్రత్తగా మనం ఏం చేయాలి? పరిశీలన చెయ్యాలన్నమాట. అందుకే కదండి ఆయన చెప్పారు. ఏమన్నారు? ధూమేనా వ్రియతే వహ్నిః. అంటే మరి వెలుగు ఎలా అయితే మరి అంటే అగ్ని ఎలా అయితే ధూమము చేత కప్పబడి ఉంటుందో అదే విధంగా ధూమేనా వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ. అద్దము ఎలా అయితే మురికి చేత కప్పబడి ఉందో, యథోల్బేనావృతో గర్భః, మరి లోపట ఉన్న పిల్లవాడు మావి చేత ఎలా కప్పబడి ఉన్నాడో అదే విధంగా తదా తేనేదమావృతం, మన లోపట ఉన్న జ్ఞానము కూడా త్రిగుణాల యొక్క మాయ చేత కప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి విషయాలలో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని కూడా నేను ఈ శరీరం కాదు ఆత్మని, కానీ ఈ శరీరానికి సంబంధించి వచ్చే సుఖము దుఃఖము భరించాలని ఒక్కొక్క విషయంలో ఏమన్నాడు పరమాత్మ? మీరు చేసేటటువంటి సమస్త కర్మలలో దోషాలున్నాయని చెప్పారండి. సర్వారంభాహి దోషేన. మనం మాట్లాడే మాటలో, మనం చేసేటటువంటి ప్రతి కర్మలో కూడా మనకేముంది? తినే ఆహారంలో కూడా దోషం ఉంది. ఏ ఆహారం తింటే లోపటున్నటువంటి ఆ పరమేశ్వరుడు అంగీకరిస్తారో ఆయన అంగీకరించిన భోజనం చేయాలి. అందుకే అలా చెయ్యాలంటే లోపట ఈశ్వరుడు ఉన్నారన్నప్పుడు తినేటప్పుడు గుర్తు రావాలి. అయ్యో భగవంతుడున్నాడు, ఆ భగవంతుడికి నచ్చుతుందా లేదా అని చెప్పి శాస్త్రంలో చెప్పిన విధంగా తినే ప్రయత్నం. ఇలా ఒక్కొక్క విషయాన్ని ఒకరితో మాట్లాడుతున్నాం, ఆ లోపట భగవంతుడున్నాడు, నేను మాట్లాడే మాట అవతలి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నువ్వు జాగ్రత్త పడటం. ఇలా ప్రతి కర్మ యందు నువ్వు జాగ్రత్త పడుతున్నావు. వినేటప్పుడు అనవసరమైన మాటలు వింటే లోపట భగవంతుడున్నాడు. మరి ఒకరిని నాశనం చేసే, ఒకరిని ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు నేను వింటే లోపటున్న భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. ఇలా ప్రతి క్షణం ఎవరు ఇబ్బంది పెడతారు మనల్ని? పలానా వ్యక్తి ఇబ్బంది పెడతాడు, పలానా వ్యక్తి పొగుడుతాడు కాదు. లోపటున్న పరమాత్మకు నేను నచ్చుతున్నానా అని చెప్పి పిల్లవాడు తన యొక్క ప్రవర్తనని ఎప్పుడూ తల్లిదండ్రులకు నచ్చేలాగా దిద్దుకుంటుంటాడు.
అదేవిధంగా మనం కూడా మన లోపటున్న పరమేశ్వరుడికి నచ్చేలాగా ప్రతి విషయం కూడా జాగ్రత్తగా మనం విచారణ అప్పుడు చేస్తూ భగవంతుడు ఏం చేస్తాడు? చేశామనుకోండి, మన లోపట ఉన్నటువంటి మాయ, త్రిగుణాల మాయ ఏదైతే ఉందో, మనల్ని మళ్ళీ పుట్టడానికి కావలసిన విధంగా మన లోపటున్న త్రిగుణాలు మన చేత పాపపు కర్మలు చేయించకుండా, మనం ఎటువంటి సాధన చేస్తే మనం పరమాత్మను చేరుకుంటామో, అటువంటి జ్ఞానాన్ని 4 మహావాక్యముల ద్వారా సద్గురువు బోధిస్తారనమాట. 4 మాటలండి. 4 మహావాక్యాలు ఏమున్నాయి? 4 వేదముల నుంచి తీసుకొని చెప్పారనమాట. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రమాణ లక్షణైః జ్ఞేయం అన్నాం కదా! 4 మహావాక్యముల ద్వారా జ్ఞానబోధ చేస్తారు. ఏంటి? ఇక్కడ జ్ఞానబోధ అంటే కేవలం ఇప్పుడు నేను టీచర్ ట్రైనింగ్ చేశానండి. కేవలం థియరీ మాత్రమే పరీక్షలలో చదువుకున్న పాఠాలు మాత్రమే నేను పరీక్ష రాశాను, పాసయ్యాను. ఇప్పుడు నాకు టీచింగ్ ప్రాక్టీస్ లేకపోతే, ప్రాక్టికల్స్ లేకపోతే నేను స్కూలుకెళ్ళి పాఠాలు చెప్పగలుగుతానా? అందుకోసం అని జెప్పేసి టీచర్ ట్రైనింగ్‌లో ఏం జేస్తారంటే, మరి థియరీ పరీక్ష ఒకటి బెడతారు. ప్రాక్టికల్స్ అని జెప్పేసి అప్పుడు నెల రోజుల పాటు ఏం జేస్తారు, టీచింగ్ ప్రాక్టీస్ అని జెప్పేసి ఆ 30 రోజుల పాటు ఒక స్కూలుకి పంపించి పాఠాలు బోధించి, దానికి సంబంధించిన ప్రణాళికను రాసి, ఆ ప్రణాళిక ప్రకారంగా పాఠాలు చెప్పుతూ ఉన్నప్పుడు, అక్కడ ఒక్కొక్క పిల్లవాడు తరగతి గదిలో మరి 3 రకాలైన పిల్లలుంటారు. అధమ స్థాయిలో ఉన్న పిల్లలుంటారు. మధ్య తరగతిలో అంటే మధ్యస్థంగా చదివే పిల్లలుంటారు. ఇంకా బాగా చదివే పిల్లలుంటారు. బాగా చదివే పిల్లలు 40 మందిలో ఒక నలుగురు, ఐదుగురుంటే, బాగా చదువురాని పిల్లలు ఒక 7, 8 మందుంటే, మిగిలిన వాళ్ళు మధ్యస్థంగా చదివిన వాళ్ళుంటారు. వీళ్ళలో ఒక్కొక్కరి ప్రవర్తనను ఎలా మరి మనం కంట్రోల్ చేసి, వాళ్ళకు చదువుకోడానికి కావలసిన ఉత్సాహం ఎలా అందించాలనేది, దానికి సంబంధించి మొత్తము కూడా మనం రికార్డ్ మీద రాసేటటువంటి ప్రణాళిక, అక్కడ అమలు పరిచేటటువంటి విధానాలు అన్నీ కలబోస్తే, తర్వాత తాను పాఠశాలలో పాఠాలు చెప్పడానికి కావలసిన ఉత్తమ ఉపాధ్యాయులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. అదే విధంగా ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ చెప్పే 4 మాటలు మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనం ఏం చేయాలి? ఆచరించాలి. ఆచరించినప్పుడే కదండీ మనకి భగవంతుడు దొరికేది. అందుకే ఆయన చెప్తున్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రకృష్టమైన జ్ఞానమే బ్రహ్మ అంటే, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో కూడా ఈశ్వర చైతన్యమే ఉంది. ఏ వస్తువుతో ఇంతకు ముందు గురువుగారి దగ్గరికి రాకముందు ఒక బాల్ కనపడితే తన్నుకుంటూ వెళ్ళామేమో, ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండు. ఆట నిమిత్తం మాత్రమే బాల్‌ని కాలుతో తన్ను. అన్ని సందర్భాలలో దానిని బాలే కదా అని తన్నటం కుదరదు. బాలునే అలా జాగ్రత్తగా వాడాలంటున్నారంటే, ప్రతి ప్రాణి పట్ల కూడా నువ్వు ఎంత జాగ్రత్తగా ప్రకృష్టమైన జ్ఞానమే. ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని దర్శనం చెయ్యడమే ప్రజ్ఞానం బ్రహ్మ అండి. ఇది ఇది రావాలి. అంటే ఇక్కడ మనం గురువు గారి దగ్గర జ్ఞానం తెలుసుకుంటున్నాం. ఆచరణలో ఎవరితో మాట్లాడుతున్నాం? మనమేమంటాం? నా కొడుకుతో మాట్లాడుతున్నాను కాబట్టి ప్రియంగా మాట్లాడతాను. బయట ఎవరో పిల్లవాడు "ఏరా ఏం కావాలిరా" అంటారు. చూడండి ఆ ప్రేమ లేదు. కొడుకు విసుగ్గా వచ్చినా, ఏడుస్తూ వచ్చినా, కోపంతో వచ్చినా చాలా ప్రేమగా, మృదువుగా మాట్లాడతాం. ఎందుకు? నా అనేటటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత నా పోయి అంతటా ఉన్న భగవత్ చైతన్యాన్ని నువ్వేం చేయాలి? దర్శనం చెయ్యటం, ఆచరణలో పెట్టడం. ఇది రావాలి. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రతి వస్తు వ్యవహారము ప్రతి చోట కూడా. ఇంకా కృష్ణ పరమాత్మ చెప్పిన మాటనండి. శంకరాచార్యుల వారు చెప్తారు. తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారస్తదన్వితః. తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సత్పిరివ అఖిలే. పాలల్లో వెన్న ఎక్కడ ఉంటుందని చెప్పలేమో, అదే విధంగా మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి వ్యవహారం, ప్రతి వస్తువు అంతటా భగవంతుడే ఉన్నాడు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. భగవంతుడు తప్ప మనకేం కనపడుతదండి? మనకేమో ఈ లోకంలో ఉన్న చెట్లు కనపడతాయి, రాళ్ళు కనపడతాయి, మనుషులు కనపడతాయి, వస్తువులు కనపడతాయి. కానీ ఆత్మదర్శనం చేసిన వారికి అంతటా భగవంతుడే కనపడతాడట. ఆ భగవంతుడిలో ఉన్న అక్కడక్కడ ఉన్నటువంటి ఈ మనుషులు, తర్వాత చెట్లు, తర్వాత రాళ్ళు, తర్వాత ఇక్కడున్న సృష్టి అంతా మనం ఇప్పుడు ఒక ప్లెయిన్ గ్రౌండ్‌లో అక్కడ మనం కొన్ని మొక్కలేసాము, కొంతమంది మనుషుల్ని పంపించాం, కొన్ని వస్తువులు పెట్టాం. ఇప్పుడు మనకేం కనపడుతుంది? ఆ గ్రౌండ్‌లో ఇంతమంది, ఇన్ని చెట్లున్నాయి, ఇన్ని పిల్లలున్నాయి అంటారు. ఇంతమంది మనుషులున్నారంటారు. ఆత్మతత్వం దర్శనం చేసిన వాళ్ళకి
లోకమంతా భగవంతుడే ఉంటాడు కాబట్టి, ఇక్కడున్న ప్రాణులను ఏం చేస్తాడు? ప్రత్యేకంగా ఒక్కొక్కరిని చూసి ఇవన్నీ అంటే జగత్తు అంతా కూడా భగవంతుడిలో ఏమవుతుంది? ఒక చిన్న అణువండి. అందుకే ఆయన చెప్పాడు కదా! కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయం చివరి శ్లోకంలో అంటాడు. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ చార్జున. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అంటాడు. అంటే అంతటా వ్యాపించి ఇక్కడ మీకు కనపడుతున్న జగత్తు ఉంది కదా! అది కేవలం నా ఒకానొక అంశ మాత్రమే. అంటే భగవంతుడికి ఇలాంటి అంశాలు ఎన్నో చేయగలుగుతారట. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపది ఉద్దిత యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః అని విశ్వరూప సందర్శనంలో సంజయుడు దర్శనం చేసిన స్వరూపం గురించి మాట్లాడతారు. కోటి సూర్యుల యొక్క వెలుగండి. దివి సూర్య సహస్రస్య అంటే వెయ్యే కదండి, మీరు కోటని ఎందుకు అంటున్నారంటే సహస్రం అనే పదం అనంతము అనే పదం వాడటం కోసం చెప్తారు. భగవంతుడి యొక్క వెలుగు కోటి జగత్తులను సృష్టించగలిగిన కోటి సూర్యుల యొక్క వెలుగు ఉంటుందట. మరి మనకిక్కడ కనపడుతున్నటువంటి ఈ రూపాలు ఒక జగత్తులో ఉంది. అందుకే ఆయన చెప్తాడు, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున. అర్జునుడు కొన్ని అడుగుతారు, మిమ్మల్ని మేము ఎక్కడెక్కడ పూజించుకోవాలో కొంచెం కొన్ని రూపాల గురించి చెప్తారా అంటే కొన్ని రూపాలు చెప్తాడు. చెప్పిన తర్వాత అంటాడనమాట, ఎందుకు ఈ కొన్ని కొన్ని రూపాల గురించి తెలుసుకొని ఏం చేస్తున్నావు? అసలు నేను ఎంత వాడనో తెలుసా? విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన ఒకానొక్క అంశ చేతనే నేను ఈ లోకాలన్నీ సృష్టి చేశాను. ఇక నువ్వు నా గురించి తెలుసుకోవడానికి ఒక్క రూపంలో పూజించడం అంటే అది నీకు పట్టుకోవడం, నన్ను పట్టుకోవడం కుదురుతుందా మీకు అసలు? కానీ దొరుకుతాను. అంతటా ఉన్న భగవంతుణ్ణి నన్ను చూస్తే చాలు. ఈ లోకంలో ఉన్న వస్తువులు వ్యవహారాలలో ఉన్న నన్ను చూస్తే మీకు నేను దొరుకుతాను. నేను దొరకనంత సూక్ష్మంగా ఉంటాను. అనోరణీయాన్ మహతో మహియన్. అణువు కంటే సూక్ష్మంగా ఉంటాను. మహత్ అంటే మీరు లోకంలో గొప్పది ఏదైనా ఉంది అంటే అంతకంటే గొప్పదైన రూపంలో కూడా నేను ప్రకాశిస్తాను. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పారనమాట. అంటే ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అన్ని వస్తువుల్లో నేనే ఉన్నాను అనే మాట చెప్పారు. అది గమనిస్తూ మన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. తర్వాత అయమాత్మ బ్రహ్మ అంటే ఈ జీవుడే బ్రహ్మముగా ఉన్నాడు. అంటే కేవలం ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్తు ఈశ్వరుడే అని చెప్పేసి చెప్పారు. తర్వాత అంటే మనం అందరి లోపట ఉన్నటువంటి సత్య స్వరూపము ఆత్మస్వరూపమే అని చెప్పేసి చెప్పారు. తత్వమసి ఇది ఉపదేశ వాక్యం. తత్ పరమాత్మ, త్వం అంటే నీవు, నేను ఈ దేహం అని చెప్పేసి భ్రాంతిలో ఉన్నావు కదా, ఈ లోపటున్న జీవుడు గురించి మాట్లాడుతున్నాను. ఆ పరమాత్మ నీవు అసి ఒక్కటే అయి ఉన్నావు. కాబట్టి నీకు భగవంతుడికి వ్యత్యాసం లేదు. కాబట్టి నీవు ఈ శరీరానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన రాగద్వేషాలు విడిచిపెట్టి ఆ పరమాత్మలో ఉన్న లక్షణాలను నువ్వు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. పిల్లవాడండి తండ్రిని అనుకరిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారిని హీరోగా చూస్తుంటాడు. ఏ విషయంలోనైనా వాళ్ళ నాన్నగారి లాగా తను ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. మీరందరూ కూడా మీరు పరబ్రహ్మము యొక్క లక్షణాలన్నింటినీ కూడా మీరు కూడా ఏం చేయాలి? ప్రయత్నము చేత సంపాదించుకోండి అంటున్నారు. పరమాత్మ ఎలా కర్మ చేస్తారు? సుహృదం సర్వభూతానాం. ప్రతి ఒక్కరికి ఏదైనా తాను చేసేటప్పుడు ఎలా ఉంటారంటే ఇతరులకు ఇవ్వడం తప్ప వీళ్ళ నుంచి నాకు ఎంత వస్తుందని లేకుండా, ఆశ లేకుండా ఇతరులకు ఇవ్వడంలో ఈ అవతలి వారి యొక్క మేలే తప్ప అవతలి వారి ద్వారా తనకెంత వస్తుందని ఆలోచించకుండా ఎప్పుడు ఇవ్వడంలోనే తృప్తి పడుతూ ఉంటాడు. అలాంటి లక్షణం మీరు కూడా సంపాదించుకోండి. భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత అంటారు 8వ అధ్యాయం 3వ శ్లోకం. నేను ప్రాణుల్ని సృష్టించేటప్పుడు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళని సృష్టి చెయ్యను. అందరూ వాళ్ళు చేసిన కర్మానుసారంగా వాళ్ళకి నేనేం చేస్తుంటాను? వాళ్ళకి వివిధ రూపాలు ఇవ్వడం, వాళ్ళను పోషించడంలో నాకు ఏముంటుంది? త్యాగంతో కూడిన కర్మ. పిల్లవాడికి నలుగురు పిల్లలకి తల్లి అన్నం పెట్టేటప్పుడు ఎవరు ఎక్కువ తింటారు, ఎవరు తక్కువ తింటారో చూసి వారికి తగ్గట్టుగా పెడుతుంది. ఈ సందర్భం వచ్చింది కాబట్టండి కుంతీదేవి మరి లక్క ఇంటిలోకి పంపించి లంక ఇంటిలో చంపేద్దామని కుంతీదేవి తన పిల్లల్ని చంపుదామని మరి కౌరవులు ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ లో మరి విదురుడి యొక్క సహాయం చేత బయటపడతారు కదండి. ఆ పడిన తర్వాత కొద్ది రోజుల పాటు అడవుల్లోనే ఉండిపోతారు.
అలా ఉండిపోయినప్పుడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం ఉండడానికి వీళ్ళు బ్రాహ్మణ రూపాలుగా రూపాలు ధరించి ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఉంటామని జెప్పేసి అంటే ఉండమంటారనమాట. అలా ఉండమన్నప్పుడు అవి 5గురు కొడుకులు కూడా ఇల్లిల్లు తిరిగి ఆహారం తెచ్చుకునేవాళ్ళు. ఆ తెచ్చుకున్న ఆహారాన్ని మొత్తం కూడా ఒక చోటకు పోసేవాళ్ళట. ఆ ఒక చోట పోసిన తర్వాత ఉన్న అన్నాన్ని మొత్తము కూడా ఏం జేసేవాళ్ళంటే 2 భాగాలు జేసేవాళ్ళట. 2 భాగాలు చేసి ఒక భాగం భీముడికి వదిలిపెట్టేవాళ్ళు. భీముడు ఎంత పరాక్రమశాలి! ఎందుకండి భీముడికి సగం భోజనం అంటే లక్క ఇంటిలో నుంచి బయటికి ఒక సొరంగ మార్గం ద్వారా బయటికొస్తున్నప్పుడు భీముడు వాళ్ళ అమ్మగారిని భుజాల మీద ఎత్తుకుంటాడట. మిగిలినటువంటి నలుగురు సోదరులను కూడా తన శరీరం మీద అంటే చంటి పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకొని ఆ లక్క ఇంట్లోంచి బయటికొచ్చిన తర్వాత వీళ్ళు మరి వాళ్ళ భీముడు ఎత్తుకొనొస్తే వీళ్ళందరూ బయటికొచ్చేసిన తర్వాత ఇక ప్రమాదం లేదు అనుకున్న ప్రదేశంలో కుంతీదేవితో సహా అందరూ కూడా మరి బాగా అలసిపోయి వాళ్ళకి స్పృహ లేకుండా నిద్రపోతుంటారట. భీముడు మాత్రమే మరి ఇంతమందిని మోసుకొచ్చినా గాని కొంచెం కూడా అలసట పొందకుండా చెట్టెక్కి మరి వాళ్ళ అమ్మగారు నిద్రపోయే ముందు అడుగుతుంది. "నాయనా నాకు దాహంగా ఉంది" అంటుందనమాట. నీళ్ళ జాడ ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పి చెట్టెక్కి చూసి ఆయన నీళ్ళ జాడని కనుక్కున్నానని కిందకొచ్చి చూసేలోపు వాళ్ళందరూ స్పృహ లేకుండా నిద్రపోతున్నారు. అంటే భీముడు ఎంత బలశాలో చూడండి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు భోజనం పెట్టడంలో ఎలా ఉంటుందంటే సగభాగం భోజనం భీముడికి పెట్టి మిగిలిన భోజనంలో కొంత భాగాన్ని ఎవరైనా ఇంటి ముందుకు అడుక్కోవడానికొస్తే వాళ్ళకి దానం చేసి తర్వాత ఆ కుంతీదేవి నలుగురు పిల్లలు తినేవాళ్ళట. మళ్ళీ ద్రౌపది వచ్చిన తర్వాత కూడా అలా కొంతకాలం పాటు తింటారండి ద్రౌపదీదేవి కూడా. భీముడికి అంతటి ప్రాణం. అంటే తల్లి ఎలా అయితే ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా, పొరపచ్చాలు లేకుండా పిల్లలకు భోజనం పెట్టడంలో, వాళ్ళకి కావలసిన వస్తువులను ఇవ్వటంలో ఎంత జాగ్రత్త పడుతుందో, భగవంతుడు కూడా అంత గొప్పగా ఎవరికీ ఏ విధమైనటువంటి ప్రత్యేక అభిమానం లేక, భగవంతుడు ఏం చేస్తారు, వారు వారు చేసిన కర్మానుసారంగా వాళ్ళకి ఇవ్వవలసిన వస్తువులను, శిక్షలను అన్నీ ఇవ్వడంలో ఎంతో నిష్పక్షపాతంగా ఉంటారు. అంటే భగవంతుడు కేవలం కరుణయే కాదు, శిక్షలు వేయడంలో కూడా మరి ఒక తల్లి మాదిరిగానే మరి శిక్ష వేయడంలో చాలా గొప్పగా తల్లి ప్రదర్శించినట్టు. కోపం వచ్చినప్పుడు అమ్మ పిల్లవాడు చెడిపోతాడనుకున్నప్పుడు భర్తకి 2 మాటలు చెప్పి కొంచెం ఆ పిల్లవాడిని దెబ్బలు కొట్టించి వాడిని సరైనటువంటి మార్గంలోకి నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. కన్నతల్లి ఎంతో ప్రేమను కనబరిచినప్పటికీ కూడా, ఎంతో దాతృత్వాన్ని కలిగినప్పటికీ కూడా పిల్లవాడి ప్రవర్తనను దిద్దే ప్రయత్నంలో కఠినంగా కూడా ప్రదర్శిస్తుంది. అలాగే భగవంతుడుంటారు. మీరు కూడా భగవంతుడి యొక్క లక్షణాలను మీరు తెలుసుకొని మీరు కూడా ఏం చేయాలి, భగవంతుడితో లయం కావడానికి భగవంతుడికున్న లక్షణాలన్నీ మీరు కూడా సంపాదించుకోండి అని చెప్పారు. ఇక అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమునే అయి ఉన్నాను అంటే మనమందరము పరబ్రహ్మ స్వరూపాలమే అనేటటువంటి జ్ఞానాన్ని బోధిస్తారనమాట. ఇలా ఆత్మతత్వమును దర్శనం చేసినటువంటి వారు 4 మహావాక్యముల ద్వారా అంతటా విస్తరించబడినటువంటి భగవతత్వాన్ని బోధించిన తర్వాత శిష్యుడి యొక్క పరిస్థితి ఎలా ఉండాలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యజిజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్షస్యాత్మన్యతోమయి అంటారు. అంటే ఏంటంటే అండి, మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత మన స్థితి ఎలా ఉంటుందట అంటే యజిజ్ఞాత్వా, ఇక దేనిని తెలుసుకున్న తర్వాత న పునర్మోహం, ఇంకా దేహ సంబంధమైన విషయాలలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే విషయాలు మనల్ని వెంట పట్టుకోవట, అన్ని విడిపడతామట. దేనిలోనైనా భగవంతుణ్ణి చూస్తామట. సుఖం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే కృంగిపోవడం కాకుండా ఏ మాత్రము మాయకు మనం పట్టుబడకుండా ఉంటామట. అంటే అలాంటి స్థితి కలిగిన గురువుల దగ్గర పొందినటువంటి ఉపదేశానికి మనలో కలిగేటటువంటి మార్పు గురించి కూడా మాట్లాడారు. అంటే నేను కూడా గురువు గారి దగ్గర తీసుకున్నానండి అంటే, నీకిక ఈ మధ్య శ్రీకాళహస్తిలోనేనండి, నేను ఇదివరకు కూడా చెప్పాను, మీకు గురువు గారి యొక్క పాదతీర్థం కావాలంటే 5,000 రూపాయలు, మీకు మోక్షం కావాలంటే 25,000 రూపాయల
డబ్బు కడితే మీకు మోక్షం ఇవ్వబడుతుందని చెప్పేసి ఒకళ్ళు బోర్డు పెట్టుకున్నారట. మరెక్కడో కాదండి. సాక్షాత్తు పరమేశ్వరుడు వాయు రూపంగా ఉన్నటువంటి ఆ శ్రీకాళహస్తిలో ఒకాయన బోర్డు పెట్టుకుంటే చాలా మంది డబ్బున్న వాళ్ళు అయ్యో! 25,000కి మోక్షం వస్తుందట అని చెప్పేసి మరి రూ. 25,000 కట్టి రూ. 5,000 పాదతీర్థం, రూ. 25,000 మోక్షమని వాళ్ళ ఇంట్లో ఒక 8 మంది ఉంటే 8 మంది చక్కగా డబ్బు కట్టి వాళ్ళేం చేశారట, మేము ఇప్పుడే మోక్షం అందుకొని వచ్చామండి అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ శుకబ్రహ్మాశ్రమం దగ్గరికి మాతాజీ దగ్గరికి వెళ్ళారట. అక్కడికి వెళ్తే ఆ మాతాజీ ఒక్కటే ప్రశ్న అడిగారు. అమ్మ మేము ఇప్పుడే మోక్షము గురువు గారి పాదతీర్థము మోక్షాన్ని తీసుకున్నామంటే, అమ్మ మోక్షము అనేది ఇదేమి మార్కెట్లో దొరికేది కాదు తల్లి. ఇది మీరు చేసుకునేటటువంటి సాధన చేతనే సాధ్యమవుతుంది తప్ప మీరు కొనుక్కుంటే వచ్చేది కాదు. సరే మరి మీరు పాదతీర్థం తీసుకున్నానన్నారు, మోక్షం పొందానన్నారు గదా! మరి మీకు ఇప్పుడు ఎవరి మీద కోపము, ఎవరి మీద ప్రేమ లేదా అన్నారట. అదేంటండి ఎక్కడికి పోతుంది? కోపము, ద్వేషము. మరి పోవాలి గదమ్మా! మోక్షం అంటే ముక్తి. దేహ బంధనాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన ఏ కోరిక లేదు. నా వాళ్ళు, పరాయి వాళ్ళనే వ్యత్యాసం లేకుండా మరి నిరాడంబరంగా ఉండగలిగినటువంటి మనఃప్రవృత్తి కలుగుతుంది. మీకది కలిగిందా అన్నారట. ఏమీ కలగలేదమ్మా అన్నారట. అంటే మీరు మోసపోయారు. అయినా ఇది డబ్బులిచ్చి మీకది మార్కెట్‌లో ఇచ్చే వస్తువైతే ధనవంతులందరూ ఇవాళ కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అని చెప్తే, వాళ్ళందరూ కూడా అంటే చూడండి మోక్షం అనేటటువంటిది కూడా ఒక వస్తువులాగా బయట డబ్బులిస్తే దొరుకుతుందని చెప్పేసి భ్రాంతి పడి నష్టపోయేటటువంటి వాళ్ళు ఎంతమందున్నారో చూడండి. మోక్షాన్ని నమ్ముతాము అని చెప్పేసి. మేమొకసారి అక్కడికి స్వామివారి యొక్క ఆరాధన కోసం పోయినప్పుడు అక్కడున్న వాళ్ళు చెప్తే మేమేమో అనుకున్నాం. మోక్షం కూడా మీకు మార్కెట్‌లో దొరుకుతుందని అమ్మేవాళ్ళుంటారు. మీరందరూ కూడా మోసపోకండి. మోక్షం అనేది మీ సాధన ద్వారానే వస్తుందంటే ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి అనుకున్నామనమాట. అంటే తర్వాత మాతాజీ చెప్తే అర్థమైందనమాట. ఏంటి? ఓహో! ఇలాంటి మార్కెట్ ఒకటి ఇక్కడ ప్రారంభమైంది. అంటే డబ్బిస్తే మీకు మోక్షం ఇస్తారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మీకు ఆధారం. మీరు అలా మోసపోమాకండి. శాస్త్రంలో మీకు ఏమాత్రం కొంత పట్టున్నా మీకు అర్థమైపోద్ది. మేము గురువుగారి దగ్గర మేము వెళ్ళిన తర్వాత మాకు ఈ సాధన వచ్చిందా? రాలేదా? అని. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? యజ్ఞాత్వా అంటే దేనిని తెలుసుకుంటే ఇక మోహం ఉండదు. దేని మీద రాగము, ద్వేషం అనేది లేకుండా పోవాలి. అక్కడ మోహం ఉండకూడదు. ఒక వస్తువు మీద నీకు ఇంకా ప్రీతి కలుగుతుంది అంటే నువ్వు ఇంకా సాధనలో వెనకబడి ఉన్నావు. అక్కడ గురువుగారు తప్పు కాదండి. ఆ ఇచ్చినటువంటి వ్యక్తి నీకు అంతటి సమర్థత ఇచ్చినప్పుడు మరి మనం వింటూ ఉంటాం కదండి. ఇప్పుడు కొంతమంది రాజులు మంచి చక్కటి పరిపాలన చేస్తుంటే గురువుగారు వచ్చి బోధ చేస్తే కుటుంబం వదిలేసి ఇక చివరి జీవితాన్ని ధ్యానంతో పూర్తి చేసుకుందామని వెళ్ళిపోతారు. అంతటి స్థితి దొరుకుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏన భూత అది ఆ స్థితి గురించే మాట్లాడారు ఉపదేశంలో. మీరు గురువు దగ్గర పొందేది ఏంటి? చివరకు మీరు గురువు దగ్గర పొందేది ఏంటంటే ఏన భూతాన్యశేషేన ద్రక్ష స్యాత్మన్యతో మయి అంటారు. అంటే నీ లోపట సమస్త ప్రాణికోట్లు, ఆ గురువు గారి లోపట సమస్త ప్రాణికోట్లు అంటే అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును ఏకస్వరూపంగా దర్శనం చెయ్యగలిగిన స్థితి రావాలని నిన్న అష్టావక్రుడు చెప్పారని చెప్పుకున్నాం. ఏకో ద్రష్టోసి సర్వస్య అంటే అన్నింటికీ నువ్వు, అన్ని ప్రాణులకు, లోకంలో ఉన్న సమస్త సృష్టికి నువ్వు సాక్షివే. ముక్త ప్రాయోపి అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు విడిబడే ఉన్నావు తప్ప నువ్వెప్పుడు కలిసి లేవు. అజ్ఞానం చేత నేను ఈ దేహం అనుకుంటున్నావు కానీ నువ్వు ఆల్రెడీ ఆత్మాతు సతతం ప్రాప్తోసి హెప్రాప్తవద విద్యయ తన్నాశేవద విద్యయ స్వకంఠాభరణం యత. ఒక ఆమె మెడలో బంగారాన్ని పెట్టుకొని నా కంఠహారం పోయిందని చెప్పేసి వెతుకుతూ ఉన్నారట. చాలాసేపు వెతికిన తర్వాత ఓ పెద్ద ఆవిడ వచ్చి, అమ్మ నీ మెడలో కూడా ఒక కంఠహారం ఉంది, ఇది కాక ఇంకొకటి పోగొట్టుకున్నావా అంటే, లేదు లేదు నేను దీనికోసమే వెతుకుతున్నానంటే, అంటే నీ దగ్గర ఉన్న కంఠహారం పోయిందనుకొని నువ్వు వెతుకుతున్నావు కాదు, నీ దగ్గరే ఉంది అనటం ఎంత సత్యమో. మన లోపట అంటే మనం ఈ శరీరంతో జీవిస్తున్నామంటే మన స్వస్వరూపాన్ని మనం పొందే ఉన్నాం కానీ మన మీద త్రిగుణాల మాయ చేత ఈ దేహమే నేను అనుకుంటూ మనం అందరం మాయలో ఉన్నాం.
ఆ మాయ పొరను తొలగించగలిగిన శక్తి సాక్షాత్తు ఈశ్వర స్వరూపాన్ని దర్శనం చేసిన సద్గురువుకుంటుంది. ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు దొరికినప్పుడు మనం కూడా మన మీద మాయ పోగొట్టుకోవడానికి మనం చేసే ప్రయత్నం మనల్నేం చేస్తుంది? పరమాత్మ పాదాలకు చేరువ కావడానికి కావలసిన స్థితిని ప్రసాదిస్తుందండి. దీని గురించి ఇంకొంచెం రేపు చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.